టిల్ డౌన్ చేయండి కనిపిస్తా. మా పాత్రికేయ మిత్రుల కుటుంబాలకి స్వాగతం. సో చాలామంది ఇంతకుముందు కూడా నేను ఇన్వైట్ చేయగానే మా ఊరికి వచ్చి మా విలేజ్లో టెంపుల్ దర్శనం అవన్నీ చేసుకున్నారు. ఫస్ట్ టైము అది. అండ్ ఈరోజు మీ అందరిని ఇక్కడ ఇన్వైట్ చేయడానికి మెయిన్ కారణము సినిమా అని అనుకుంటారేమో. సినిమా ఒక రీజన్ కాదు, బట్ ఏదో ఒక అకేషన్కి మీ అందరితో కలవటానికి ఉండే అవకాశం, అది సినిమా ద్వారా ఉన్నందుకు మిమ్మల్ని ఇన్వైట్ చేయాలని 2 days బ్యాక్ అనుకోవడం. మిత్రులు మా పిఆర్ఓస్కి కానీ నా మిత్రులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరితో షేర్ చేసుకుంటే తప్పకుండా సార్ మీరు పిలిస్తే వస్తామన్నారు. వచ్చినందుకు మీ అందరికీ ముందు బిగ్ 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 థ్యాంక్స్. ఎందుకంటే వీళ్ళందరూ, మీరు మా పిఆర్ఓస్ కానీ మీడియాలో ఉన్న వాళ్ళు కానీ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. కానీ వాళ్ళని అందరినీ చాలామంది ఎలా చూస్తారంటే నెగిటివ్గా చూస్తారు. ఎప్పుడు ఏం రాస్తారో, ఎప్పుడు ఏమంటారో అని. ఆప్యాయతలున్నా ఎప్పుడు ఒక ఆ మధ్యలో వారధి, సినిమాకి ఆడియన్స్కి మీడియా అనేది వారధి. దానివల్ల వాళ్ళని దాటి మీ అందరితో కలవాలని ఆశతోనే ఈరోజు ఇక్కడికి పిలవడం జరిగింది. సో ఇంకా హీరోయిన్ వీళ్ళందరూ వస్తే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. దాని ముందు అసలు నా జర్నీ మీ అందరికి తెలిసిందే. నా సినిమాలకి ఆడియన్సే కాదు, మీడియాలో ఉన్న మిత్రులు వాళ్ళ కుటుంబాలు కూడా నా సినిమాలకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, మాట్లాడుతూ ఉంటారు. శతమానం భవతి కానీ, బొమ్మరిల్లు కానీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు కానీ, రీసెంట్లీ బలగం కానీ. సో అలాంటి మంచి సినిమాలు తీసాం కాబట్టి ఒక దిల్ రాజు అనే దానికి ఒక బ్రాండ్ ఇచ్చారు. సో ఈరోజు ఈ ఫ్యామిలీ స్టార్ ద్వారా వస్తున్న, మా బ్యానర్ నుంచి వస్తున్న ఇంకో సినిమా. సో ఈ ఫ్యామిలీ స్టార్ కథలో ఉన్న ఒక మెయిన్ పాయింట్ ఈ సినిమా తీయడానికి నన్ను ఎగ్జైట్ చేసింది. ఆ పాయింట్ మీతో ఈరోజు షేర్ చేసుకోవాలి, ఇలాంటి అవకాశం ఉన్నప్పుడు షేర్ చేసుకోవాలని. ఈ సినిమా భావము, అసలు ఈ కథలో ఏముందనేది మీడియా మిత్రులది ఒక పర్సనల్ అకేషన్లో అసలు ఫ్యామిలీ స్టార్ అంటే ఏదో విజయ్ దేవరకొండ స్టార్ అనుకుంటున్నారు. దాని గురించి కాదు, ఈ కథలో ఉన్న భావము చెప్పాను. ఆ భావం రోజు కూడా చెప్పా. సో మీలో చాలామంది ఫ్యామిలీ స్టార్స్ ఉన్నారు, ఆ స్టార్స్ని కలవాలి. అది వాళ్ళ ద్వారా కాకుండా మీ ద్వారా వినాలని ఉంది మాకు. సో ఎక్కడో మొదలుపెట్టిన జర్నీలు, సుబ్బారావు గారు కావచ్చు, ప్రభు కావచ్చు, మధు కావచ్చు, రాంబాబు, లక్ష్మీనారాయణ, రాంబాబు, ఇంకో రాంబాబు, ఇలా వినాయకరావు గారు, అంటే వీళ్ళందరితో ఆల్మోస్ట్ మోర్ దెన్ 20 years నేను డిస్ట్రిబ్యూటర్గా 98 నుంచి అందరినీ చూస్తూ ఉన్నాను. ఈ 23-24 yearsలో అందరి జర్నీ చిన్న చిన్నగా ఎక్కడో మొదలైన మీ అందరి జర్నీ కూడా, నా జర్నీ ఎలాగో ఉందో మీ జర్నీ కూడా నేను అబ్జర్వ్ చేస్తూ వచ్చాను. సో అలాంటి నాకు ఇదొక ప్లాట్ఫామ్. మీలో ఉన్న ఫ్యామిలీ స్టార్స్ని కదిలియాలి. కదిలియడం అంటే నేను ఇదేదో సినిమాకు ప్రమోషన్ కోసం వాడుకుందామని కాదు. నిన్న నేను 2-3 ప్లేస్లో అసలు ఈ ఫ్యామిలీ స్టార్ అంటే ఏంటి, అంటే ఆ ఫ్యామిలీ భావాలు, ఆ ఫ్యామిలీ ఎమోషన్స్. నేను కూడా ఎక్కడో మిడిల్ క్లాస్ నుంచి జీరోకి వెళ్ళి స్టార్ట్ అయిన లైఫ్ నది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజల్లో నా సంస్థ కానీ నాకు కానీ ఒక బ్రాండ్ ఉందంటే ఆ ఫ్యామిలీ ఎమోషన్స్తోనే, ఆ ఫ్యామిలీ సినిమాలతోనే. సో అది మా పిఆర్ఓ మిత్రులు అందరినీతో ఈరోజు షేర్ చేసుకోవాలనే నా ప్రయత్నం ఇది. అండ్ రేపు సినిమా రిలీజ్, నచ్చేవాళ్ళు బాగుందంటారు, నచ్చని వాళ్ళు ఎలాగో రిజెక్ట్ చేస్తారు. ఏ సినిమా అయినా, నాట్ దిస్ ఫిలిం. సో ఒక మంచి ప్రయత్నంతో ఒక మంచి సినిమా అటెంప్ట్ చేశాను. చాలామందికి, ఎస్పెషలీ ఫ్యామిలీ ఆడియన్స్ లేడీస్కి బాగా నచ్చుద్ది అని నమ్ముతున్నాను. ఇంకొక 6 hours నా కౌంట్ డౌన్.
కానీ ఇప్పటికి కూడా నా కాన్ఫిడెన్స్ నేను సినిమా చూస్తున్నప్పుడు ఉంది. రేపు ఈ కథలో ఉన్న ఎమోషన్, ఈ కథలో ఉన్న డ్రైవ్ ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండేది. సో దానికి విజయ్ దేవరకొండ, ఆయన మృణాల్, పరశురామ్ డిజైన్ చేసింది, ఇవన్నీ కలిపే ఈ సినిమా. మామూలు ప్రెస్ మీట్లలో తిరగొట్టేస్తున్నా, ఈరోజు చేయలేకపోతున్నా. యాంకర్ బాధ్యత తీసుకొని తప్పు చేశారు, అయినా తప్పదు. అండ్ ఎస్పెషల్లీ నాకు కావాల్సిన మిత్రుల్ని ముందు కావాల్సిన మీనింగ్, నేను జర్నీ చేసి 23 ఏళ్ళ నుంచి నేను మిమ్మల్ని జర్నీ చేస్తూ మీరు ఎక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చారో నేను వాళ్ళని స్టడీ చేశాను. కాబట్టి వాళ్ళని ముందు కొందరిని ఇక్కడికి పిలుస్తాను, తర్వాత అసలు కథలోకి వెళ్తాను. రాంబాబు ట్రైలరు సాంగ్లు అలా ఆల్రెడీ చూసేసారు లేవా, కొత్తగా ఏంది అలా చూపించేది, అలా తెలియదా? అందరూ రెడీగా ఉన్నారు. రాంబాబుదా, నువ్వు రా ఒక్క నిమిషం. లక్ష్మీనారాయణ, రాంబాబు, ప్రభు గారు, మధు, వినాయకరావు గారు, నాగేందర్ గారు రండి. కాదు 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 అంటే నేను ఇంకా వెనకాల లైట్ వెనకాల ఉన్నారు, ఎవరు కనిపిస్తలేరు. రా. ఓం ప్రకాష్ గారు, రమేష్ నువ్వు జాకెట్ వేసుకున్నావు, కనిపిస్తలేవు. ప్రేమ గారు, లక్ష్మి గారు, గారు అనాలా లక్ష్మి అనాలా? అప్పాజీ, పాపని ఇచ్చేసిరా, కొంచెం ఫ్రీగా ఉంటావు. శ్రీనివాస్, మా పిఆర్ఓ కాబట్టి శ్రీనివాస్. అంటే ఇంకా ఒకరిద్దరిని ఎవరినో మిస్ అయ్యాను, కనిపిస్తలేరు. నారాయణ రాజు ఇక్కడ కొంచెం వెనకకి రండి. వెంకట్ రాజాబాబు. సో వీళ్ళందరూ ఫ్యామిలీ. సతీష్, సత్యనారాయణ రాలేగా? ఈటీవీ సతీష్, నాగార్జున ఫ్యాన్. సో వీళ్ళందరూ నా తొలి ప్రేమ పవన్ కళ్యాణ్ గారి సినిమా డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి, తర్వాత నేను ప్రొడ్యూసర్గా మారి దిల్ సినిమా దగ్గర నుంచి. రఘు ఎక్కడ? మాటివి రఘు. సో కాకా, వెళ్ళిపోయాడా? ఫనీ, అప్పుడే ఫనీ ఫస్ట్ వచ్చాడు. సో సురేష్ కవిరాయని. సరే చూడండి, ఓకే. దిల్ సినిమా అప్పటి నుంచి సినిమా రిలీజ్కు ఆడియో అన్న మాకు ప్రతి ఒక్కదానికి మీకు ఇంటికి వచ్చిన తర్వాత చెప్తారో లేకుంటే మీరు చూస్తూ ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్గా. వాళ్ళు పాపం ఎవ్రీడే ఏదో ఒక ప్రెస్ మీట్కి వెళ్ళాలి. 1, 2, 3. శివ రాజుగారి సన్, బిఏ రాజు సన్. సో వాళ్ళ రొటీన్ లైఫ్లో ప్రతి ప్రెస్ మీట్కి వెళ్ళడము, పిలిచిన దానికి సంబంధించినవి, నచ్చినవి, నచ్చకున్నా నచ్చేలాగా రాసి పంపిస్తూ ఎంతో ఈజ్ ఎ బిగ్ జర్నీ. ఎన్నో మామూలుగా నేను 20 ఇయర్స్ నుంచి చూస్తున్న ఒక్కొక్కరు అసలు ఎంత అంటే ఆనందంగా కూడా ఉంటుంది.
నాకే అలా ఉంటే అసలు నిజంగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎలా ఉంటుంది అనేది షేర్ చేసుకోవాలనేది నాకు మెయిన్ థాట్ ఈరోజు. సో ఈ ఫ్యామిలీ స్టార్ నా 20 సంవత్సరాల ఈ జర్నీలో వీళ్ళందరినీ చూస్తూ ఈరోజు వెనకాల ఉండి నవ్వుతున్నాడు మా సుబ్బారావు గారు. సో ఈరోజు ఈ ఫ్యామిలీ స్టార్ ఐడియా పరశురామ్ నాకు చెప్పినప్పుడు ఈ సినిమా తీయడానికి చిన్న పాయింట్, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఆ ఫ్యామిలీని ఎదగటానికి చిన్న వేలు పట్టి వాళ్ళందరినీ ఎలా పైకి తీసుకెళ్తారు, దాంట్లో వచ్చే ఒడుదిడుగులు, కష్టాలు, నష్టాలు, కోపాలు అన్నీ ఈ థాట్ చెప్పినప్పుడు ఈ మిడిల్ క్లాస్లో మనము అనుభవించే మూమెంట్స్ అన్నీ పరశురామ్ డిజైన్ చేసి విజయ్ దేవరకొండగా అనుకొని చెప్పడం ఇది బాగా నచ్చింది నాకు. అంటే ఆ ఫ్యామిలీ ఎమోషన్ అనగానే కనెక్ట్ అయ్యాను. సో దాని మీద జరిగే జర్నీ. సో డెఫినెట్గా వీళ్ళందరిలో చాలామంది ఫ్యామిలీ స్టార్లు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ లేకుండా అక్కడ కూడా కొందరు ఫ్యామిలీ స్టార్స్ ఉన్నారు, అది నాకు తెలుసు. అంటే వీళ్ళు ఎదిగి ముందుకెళ్ళటానికి అక్కడి వాళ్ళు ఆ చేతి ఇవ్వకుండా అది ఇంపాసిబుల్. రఘు లేట్గా వచ్చాడు. సో దాని గురించి మీ లైఫ్లో రాజేష్ మన భారతీయ కుటుంబ వ్యవస్థ అనేది ఎంత స్ట్రాంగో, మనకి ఎన్ని ఎమోషన్స్ ఉంటాయో అది ఉంది కాబట్టే ఈరోజుకి మన ఇండియన్ కల్చర్లో ఫ్యామిలీ అంటే ఒక వాల్యూతో పాటు ఆ విలువల్ని కాపాడుతూ ముందుకెళ్తున్నాం. ప్రపంచంలో ఎక్కడ లేనిది ఓన్లీ మన భారతీయ వ్యవస్థలోనే ఉంది. సో దానికే నా స్పీచ్కి చాలా ఈరోజు స్పీడ్ బ్రేక్స్ ఉన్నాయి. కమ్ రుణాల్, एक 5 मिनट्स के बाद. సో మనకుండే ఆ ఎమోషన్స్, మనకుండే ప్రేమ, మనకుండే కోపము, మనకుండే బాధ అన్నీ కలగలిపే ఈ ఫ్యామిలీ స్టార్. సో అలాంటి మీ ఫ్యామిలీ స్టార్స్ ఇక్కడ ఉన్నారు, సో వీళ్ళ ఫ్యామిలీ స్టార్స్ అక్కడ ఉన్నారు. అలా ఒక్కొక్కరిని కొంచెం సమయం తీసుకొని మీ లైఫ్లో జరుగుతున్న ఈ మూమెంట్స్ని గురించి డిస్కస్ చేయడానికే మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలవడం జరిగింది. ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తుందో రాదో కూడా నాకు తెలియదు. ఈరోజు నాకు ఎందుకు ఆఫ్టర్ 21 years నా దిల్ April 5th రిలీజ్ అయింది, మళ్ళీ ఫ్యామిలీ స్టార్ April 5th రిలీజ్ అవుతుంది ఆఫ్టర్ 21 years. సో నేను రాజు నుంచి దిల్ రాజు టర్న్ అయిన రోజు కాబట్టి నాకు తెలియకుండా ఇవన్నీ ఎమోషన్స్ బయటకు వస్తున్నాయి. ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలని. సో నేను పిలవగానే ఇలాంటి, మీరు పైకి రండి, నిశాంత్ గారు. సో నేను పిలవగానే మీరు అందరు ఫ్యామిలీస్తో వచ్చినందుకు ముందు థ్యాంక్ యూ వెరీ మచ్. మనం మామూలుగా ప్రెస్ మీట్ అలా కలుస్తుంటాము, మీరు క్వశ్చన్ చేస్తుంటారు, మేము ఆన్సర్లు ఇస్తుంటాము, నేను అప్పుడప్పుడు మీకు రివర్స్ క్వశ్చన్ చేస్తుంటాను. కానీ ఈరోజు ఇది చాలా హుందాగా, అద్భుతంగా ఒక ½ an hour మంచి మూమెంట్స్ ఉంటాయి. సో దీనికి మీరు అందరు కొంచెం మనసు విప్పి షేర్ చేసుకున్నప్పుడు అది వస్తుంది. ప్రతి ఒక్క కుటుంబంలో ఒక ఫ్యామిలీ స్టార్ ఉంటాడు. అది హస్బెండ్ అయి ఉండొచ్చు, వైఫ్ అయి ఉండొచ్చు, అన్నయ్య ఉండొచ్చు, తమ్ముడై ఉండొచ్చు, సిస్టర్ అయి ఉండొచ్చు. లేని ఫ్యామిలీ అనేది ఉండదు, కంపల్సరీ ఒకరు ఉంటారు. అది ఉంటారు. మేము మా లైఫ్లో చూసాం కాబట్టే, నేను నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరిలో చూశాను కాబట్టే వీళ్ళందరిలో ఉన్నారు, మీలో ఉన్నారని నమ్ముతున్నాను. సో దాని గురించి నేను వీళ్ళని జర్నీ చేసిన ఈ 21 yearsలో ఒకటొకటి నేను టచ్ చేస్తాను. ఇప్పుడు ఒక ఫోటో తీసేసుకుంటే మీరు కిందికి వెళ్ళి కూర్చోవచ్చు, నేనే కిందికి వస్తాను. రొనాల్డ్ కంఫర్ట్ ఫోటో. కళ్యాణి వచ్చా వచ్చా, పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా,
ధమకు ధమా ధమారి చమకు చమా చమారి సయ్యారి సరాసరి మొదలు పెట్టే సవారి డుముకు టుమా టుమారి చమకు చమా చమారి ముస్తాబై ఉన్నా మరి అలరగొట్టై కచేరి చిటికెను వేస్తోంది కొనుకు చెడిన కుమారి చిటికెన వేలిస్తే చివరి వరకు షికారి ఎన్నో పదలెనక ఎంతో పదిలముగా ఒదిగిన పుప్పొడి నీకిప్పుడు అప్పగించా కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా సింగారి చెయ్యందించా ఏనుగమ్మారి సిద్ధం ఉంచా ధమకు ధమా ధమారి చమకు చమా చమారి సయ్యారి సరాసరి ఇది ఏదో ఓన్లీ ఫోటో కాదండి, ఈ ఫోటో ప్రతి ఒక్కరింట్లో గోడ మీద ఉండేలాగా ప్రయత్నం చేస్తున్నాను. ఈ ఫోటో చేసి పంపిస్తున్నాను. మీరు అందరూ ఏదో ఫోటో దిగాను అనుకుంటున్నారు, కాదు, ఇట్స్ ఎ మెమొరీ నాకు మీకు. పిలవండి. అందరూ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రవీణ్, నారాయణ, మనోళ్ళ, గంగాధర్. ఇప్పుడు ఉన్న వాళ్ళు దిగాలి స్టేజ్. ఇంకా శ్రద్ధ, సారా, ఇంకా తారక్, అందరు రావాలి ప్లీజ్, డోంట్ మైండ్. కెమెరామెన్స్ సీను, కిషోర్ అండ్ ఫోటోగ్రాఫర్స్ గణేష్, కుమార్ రావాల్సిందిగా పైకి. ఓకే, డాన్స్. ఓకే ఓకే. కనబడిపోతూ గెలిపిస్తారి పడుచుకలని బరిలో నిలిచే ప్రతిసారి అలసటలోను వదిలేకుండా ఒడిసి ఒడిసి చూడే నిన్ను కోరి బబిత, తగువుల కదా దేవ్ బిగిసిన ముడి తెగతి రండి ఎవరైనా ఇంకా. బ్రదర్ రమేష్, ఎవరున్నారు? యాంకర్స్ అందరు, యూట్యూబ్ ఛానల్స్ యాంకర్స్ పైకి రావాల్సిందే కోరుతున్నాం. ఇన్ఫ్లుయెన్సర్స్, యాంకర్స్, మీమర్స్ ఎవరన్నా పైకి రావాల్సిందే కోరుతున్నాం. కెమెరామెన్స్, ఫోటోగ్రాఫర్స్ ఇంకెవరన్నా పైకి రావాల్సి. అన్నట్టుగా ఎంత చెప్పిందో సూచనలు ఇచ్చి ఇవ్వనట్టుగా ఎన్నెన్నిచ్చిందో హృదయాన్ని గిచ్చి గిచ్చక ప్రాణాన్ని గుచ్చి గుచ్చక చిత్రంగా చెక్కింది నీకో. ఓకే, ఏమిటిది చెప్పి చెప్పనట్టుగా ఎంత వాళ్ళు ఇస్తున్నారు, మీకు ఇచ్చేస్తాం అన్ని ఫొటోస్. నెక్స్ట్ ఫోటోగ్రాఫర్స్ అండ్ కెమెరామెన్స్. ఇది అండ్ లోకేష్, మోస్ట్ హ్యాపెనింగ్. లోకేష్
ఇంకా ఎవరైనా ఫోటోగ్రాఫర్స్ కెమెరామెన్స్ ఉంటే పైకి రావాల్సిందే కోరుతున్నాం. అడిగి అడగక అడుగుతున్నదే అడిగి అడగక రైట్, థ్యాంక్ యూ. అడుగుతున్నదే అలిగి అలగక తొలగుతున్నదే కలతని దురలు కుదుట పడనిదే కలలను దలక వెనక పడతదే కమ్ముతున్నదే మాయల కమ్ముతున్నదే రైట్, థ్యాంక్ యూ. ఏమిటిది తరుణ గారు పైకి రా. చెప్పనట్టుగా ఎంత చెప్పిందో తరుణ గారు రండి. ఫాస్ట్. రైట్, థ్యాంక్ యూ. డన్, థ్యాంక్ యూ. రండి రండి. యా, సిరుల వధువుగా ఎదుట నించుందే రైట్, థ్యాంక్ యూ. ధనువుగా ఎదని వంచిందే గగనమవ సో ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయిన తర్వాత ఓపికగా ప్రతి ఫ్యామిలీ ఫోటో దిగాలి. అది నా రిక్వెస్ట్. ఎందుకంటే వాళ్ళని వదిలేసి నేను ఓన్లీ మీతో ఫోటో దిగితే కూడా నాకు సాటిస్ఫాక్షన్ లేదు. ప్రతి ఫ్యామిలీ దిగితే మీకు మెమొరీ, మాకు మెమొరీ. అండ్ ముందు సీనియర్ ప్రభు గారు ఎక్కడో కాదు కదా, అంటే నేను వినాయకరావు గారు, ప్రభు గారు, సుబ్బారావు గారు, మీరు అందరు సీనియర్సే వెనక ముందు. సో మీ జర్నీ నేను చాలా చూశాను. ఎక్కడి నుంచో మొదలైన మీ జర్నీ ఇక్కడి వరకు వచ్చింది. సో మీ ఫ్యామిలీలో ఫ్యామిలీ స్టార్ ఎవరు? ఏంటండి నా ఫ్యామిలీలో స్టార్ మేడం గారు అని చెప్పి ఇదిగో వాళ్ళు ఖండిస్తున్నారు. ఒకవేళ నేను అందాం అనుకున్నాను. అట్లొద్దు, వాళ్ళ ఎవరో చెప్పారని కదా. దిస్ ఈజ్ జెన్యున్ మూమెంట్. మనము ఏదో గొప్ప కోసమో దానికోసం కదా. అంటే మనం ఇంటికి వెళ్తే మన లైఫ్ జర్నీలో ఫ్యామిలీ స్టార్స్ ఉంటారు. అది మీకు మీ వైఫ్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, మదర్ కావచ్చు, లేదు మీ సన్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. యాక్చువల్గా ఏ ఫ్యామిలీకైనా స్టార్ అంటే ఫాదర్. అయితే ఐ లాస్ట్ మై ఫాదర్ అట్ మై యంగ్ ఏజ్. నేను చాలా చిన్న ఊహ తెలియని వయసులో నాన్నగారు చనిపోయారు. తర్వాత వీఆర్ బ్రాటప్ బై మై మదర్. మా మదర్ ఈజ్ మై ఫ్యామిలీ స్టార్. ఎందుకంటే మేము 5 ఫ్యామిలీ మెంబర్స్, 3 బ్రదర్స్, 2 సిస్టర్స్. ద వే షీ బాటప్ ఆల్ ఆఫ్ అస్, తీసుకొచ్చినటువంటి విధానం కానీ దాన్ని చాలా గొప్ప విషయం. సో ఐ కన్సిడర్ మై మదర్ యాజ్ ద స్టార్ ఆఫ్ మై ఫ్యామిలీ. అండ్ అట్ ప్రజెంట్ ఇక సిచ్యువేషన్స్ అనేటువంటి స్టార్స్ అవుతుంటాయండి. ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్కరు తీసుకునే లీడ్ని బట్టి ఫ్యామిలీ మూమెంట్ అనేటువంటిది, ఫ్యామిలీ గ్రోత్ అనేటువంటిది, ఫ్యామిలీ వెల్ఫేర్ అనేటువంటి డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్స్. అట్ సర్టన్ మూమెంట్స్ ఐ టేక్ ద లీడర్షిప్ and deal the issues. Where certain moments my wife Madhavi is here. She takes the lead, and family is the star. Who is the star of the family? The family is the star in family life. In the situations. In the situations, yes. థ్యాంక్ యూ. చాలా పొలైట్గా చెప్పారు. దానికి ప్రభు గారు ప్రెస్ మీట్ హ్యాండిల్ చేసినట్టే చాలా జాగ్రత్త చెయ్యాలి కదా మరి. గుడ్, వాట్ ఎవర్. సో మీరు ఫాదర్ ఎక్స్పైర్ అయిన తర్వాత మదర్ అనేది ఈజ్ ఎ సోల్.
మీ అందరినీ పెంచి ప్రయోజకులను చేసి పంపించడానికి ఆవిడ ఎన్ని కష్టాలు పడితే మీరు లైఫ్లో ఎక్కడి నుంచో స్టార్ట్ అయ్యి ఈరోజు మీ జర్నీ ఫిలిం ఇండస్ట్రీలో ప్రభు గారు అంటే తెలియని లేరు. చాలామందికి మీరు బుక్కులు అవన్నీ చాలామంది దగ్గర ఉన్నాయి. అంటే ఈ జర్నీకి అన్నిటికీ కారణం మదర్. ఇట్స్ రైట్. సో యువర్ మీ ఫ్యామిలీలో ఇప్పుడు లైఫ్ జర్నీ అయిపోయిన తర్వాత మారచ్చు. ఇప్పుడు నాకు మా మదరే నాకు ఫ్యామిలీ. అట్ ద సేమ్ టైమ్ ఐ వుడ్ లైక్ టు రిమైండ్ వన్ థింగ్ సార్. జన్మనిచ్చిన తల్లిదండ్రులు, మా నాన్నగారు డాక్టర్ రామయ్య గారు, మా తల్లి దేవమ్మ గారు, ఆడిపారం దేవమ్మ గారు, వాళ్ళు జన్మనిచ్చిన తండ్రులు అయితే నాకు సినిమా జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి. ఒకరు మా గురువు గారు దాసరి నారాయణరావు గారు, మరొకరు ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ గారు. వడ్డే రమేష్ గారి ద్వారానే ఇండస్ట్రీకి రావటం, తర్వాత దాసరి నారాయణరావు గారి శిష్యుడిగా నేను ఇండస్ట్రీలో అందరికీ వెల్ నోటెడ్. ఎట్ దిస్ మూమెంట్లో మీరు ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ అనేటువంటి ఒక ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఉన్నటువంటి ఒక కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేశారు కాబట్టి దిస్ ఈస్ ద అకేషన్. ఐ మస్ట్ రిమెంబర్ దెమ్, ఐ మస్ట్ పే మై రెస్పెక్ట్స్ టు దెమ్. సూపర్. అదే ఇప్పుడు మన లైఫ్లో అదే వాళ్ళు ఈరోజు లేకున్నా వాళ్ళ గురించి మళ్ళీ ఈరోజు తలుచుకునే అవకాశం రావడం అనేది మనకు హ్యాపీ మూమెంట్. అంటే ఈజ్ ఎ రిమెంబర్ మెమోరీస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అన్నీ నేను అడిగితే కుదరదు, కొన్ని నువ్వు అడగాలి. మొనాటిని వచ్చేస్తుంది అన్నీ నేనే వీఆర్ హిజ్ ఫ్యాన్స్ పరశురామ్కి. ఎందుకంటే హీ హాజ్ బ్రాట్ అవుట్ వండర్ఫుల్ ఒక క్రియేటివ్ హైట్స్ తీసుకొచ్చినటువంటి ఒక మంచి డైరెక్టర్ అండి. కమాన్, మేము మిమ్మల్ని అడగటం కదా, మీరు మమ్మల్ని అడగండి. సో అలా ప్రేమ గారు, నేను క్విక్గానే ఉంటుంది, ల్యాగ్ ఉంటుంది నా దగ్గర. ల్యాగ్ నాకే నచ్చదు ముందు. ప్రేమ గారు, మీ ఇంట్లో ఎవరు ఫ్యామిలీ స్టార్ ఇన్ మీ లైఫ్? థ్యాంక్ యూ దిల్రాజు గారు. మీరు క్వశ్చన్ అడిగితే మేము ఆన్సర్ చెప్పడం బాగుంది, వెరైటీగా. సో గ్రోయింగ్ అప్ మా ఇంట్లో మా ఫ్యామిలీ స్టార్ మై మదర్ అండి. ఎందుకంటే మా మదర్ 8th క్లాస్ వరకే చదువుకున్నారు. బట్ ఆవిడ విద్య అండ్ సంస్కారం, చదువు సంస్కారం రెండూ ఉండాలి, వాటి ప్రాముఖ్యత మాకు తెలపడమే కాకుండా భవిష్యత్తులో మేము ఎలా ఉండాలి మా నడవడిక కూడా మొత్తం తీర్చిదిద్దారు. సో టుడే వీఆర్ వాట్ వీఆర్ బికాస్ ఆఫ్ మై మామ్. అయితే గ్రోయింగ్ అప్ మొత్తం ఎదిగిన తర్వాత మా పెళ్ళిళ్ళు అయిపోయి అంతా అక్కడ దాకా వచ్చిన తర్వాత మాత్రం మా ఫ్యామిలీ స్టార్ మా తమ్ముడండి. ఒక మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్ వరకు మేము రాగలిగామంటే మా తమ్ముడి వల్ల. ఇది సో ఒకేసారి అంటే మీరు అన్నారు కదా కోల్గేట్ టూత్పేస్ట్ లాస్ట్ వరకు ఈరోజు కూడా అలవాటు ఉంది మాకు. ఉన్నా కూడా ఒకప్పుడు స్కూటరు బైక్ మాత్రమే ఉండే మా జీవితాల్లో కార్లు, ఒక కారు కాదు 2 కార్లు 3 కార్లు అలా. శేఖర్ కమ్ముల సినిమాలో చెప్పినట్టు ఒక కారు సరిపోదా 3 కార్లు ఎందుకని, అయినా సరే సరిపోదండి 3 కార్లు ఉన్నాయి. సో నౌ వీ హ్యావ్ అంటే వీఆర్ ఓనర్స్ ఆఫ్ హౌజెస్, వీ హ్యావ్ కార్స్, వీఆర్ లీడింగ్ అ కంఫర్టబుల్ అండ్ లగ్జూరియస్ లైఫ్. దట్స్ బికాస్ ఆఫ్ మై బ్రదర్. సో మా అమ్మ మాకు చదువు సంస్కారం నేర్పితే మా తమ్ముడు మమ్మల్ని అలా పైకి తీసుకెళ్ళి అలా కూర్చోబెట్టాడు. మేమందరం కూడా అదే బాటలో నడుస్తున్నాం. ఎవరి పనిలో వాళ్ళు చేసుకుంటూ వీఆర్ ఆల్సో షైనింగ్. సో ప్రాబబ్లీ వీ మే బీ ఫ్యామిలీ స్టార్స్ టు అవర్ కిడ్స్ ఫర్ అ ఫ్యూచర్ జనరేషన్. సూపర్. అదండి, ఇప్పుడు ఈ అవకాశం లేకుంటే ఈరోజు మీ తమ్ముడు ఫ్యామిలీ స్టార్ అని చెప్పుకునే అవకాశం ఉండేది కాదు. మీ గొంతులో నుంచి వస్తున్న మీ కళ్ళల్లో ఆ టీయర్స్ కనిపిస్తుందంటే ఇది ఎమోషన్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది. మనకు చెప్పుకునే అవకాశం రాదు. హూ ఈజ్ అవర్ ఫ్యామిలీ స్టార్, మనం ఎలా గ్రో అయ్యాం ఏంటి అని చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. రాంబాబు గారు, ఒరిజినల్ డైమెన్షన్ కావాలి నాకు, సినిమాటిక్ డైమెన్షన్ కాదు. చెప్పండి సార్. మీకు ఎవరు ఫ్యామిలీ స్టార్ మీ ఇంట్లో? మనం చదువుకుని హైదరాబాద్ వచ్చే వరకు తల్లిదండ్రులే ఫ్యామిలీ స్టార్స్. పెళ్ళైన తర్వాత భార్య ఫ్యామిలీ స్టార్ 100%. భార్య క్రెడిట్ ఇచ్చారు రాంబాబు గారు. మీడియాలో నాకు అరుణ్ సాగర్ గారు అని నాకు ఈజ్ ఎ స్టార్. ఎందుకంటే నాకు మీడియాలో తీసుకొచ్చి ఇలా క్రియేటివ్గా ఎలా ఉండాలి ఏంటని నేర్పింది మాత్రం స్టార్. ఐ మిస్ హర్ ఇన్ 2016 బట్ ఐ నెవర్ ఫర్గెట్ హర్. ఎవ్రీ ఇయర్ ఆయన కోసం చేస్తూ ఉంటే ఈజ్ నాకు మీడియాలో నాకు క్రియేటివ్ తీసుకొచ్చింది మాత్రం అరుణ్ సాగర్. థ్యాంక్ యూ. లక్ష్మీనారాయణ. నాకు ఫ్యామిలీ స్టార్ అంటే మా ఫాదరే అండి. చిన్నప్పటి నుంచి మనం ఏం చేసినా ఎలా చేసినా ఎలా ఉండాలి అనే డైరెక్షన్ ఇచ్చి ఈరోజు మనం ఈ స్టేజ్లో ఉండడానికి కారణం వాళ్ళకి
ఇప్పుడు మనం ఫ్యామిలీ స్టార్ అయ్యాం. అది నాకు ముగ్గురు నాకు అర్జెంటుగా sisters. మైక్ మీ ఆవిడకి ఇవ్వాలి. నాకు అంటే నీ పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు చెప్పు, అర్జెంటుగా నీ వైఫ్కు మైక్ పాస్ అని చేయి. రాలేదు, ఫ్యామిలీ లేకుంటే రావద్దని చెప్పాగా, ఇలా వచ్చు. ఓకే, లక్ష్మి గారు, మీ ఆయన కూడా వచ్చినట్టున్నాడు, తర్వాత ఆయన. లేదు సార్, అవుట్ ఆఫ్ స్టేషన్ 1 month. సో నాకైతే మా తాతయ్య వస్తారు, పొన్నపల్లి సత్యనారాయణ అని చెప్పి. సో ఆయన నుంచి యాక్చువల్లీ మా ఇంట్లో లేడీస్ కూడా ఎవరు ఏం చదువుకోలేదు, 10th క్లోజ్ అందరూ. బట్ దాని తర్వాత చదివిందంటే ఫస్ట్ నేనే. సో అట్లా తాతయ్య ఒప్పుకున్నారు చదివించడానికి. కాలేజ్కి వెళ్ళడానికి ఇంట్లో ఒప్పుకొని రోజులు అవి, అంటే ఊళ్ళో అందరూ వెళ్తున్నారు కానీ మా ఇంట్లో యాక్సెప్ట్ చేయలేదు. సో 2 years తర్వాత నేను డిస్టెన్స్లో చేసేసుకుంటా, నేను కాలేజ్కి వెళ్ళక్కర్లేదంటే ఫస్ట్ ఒప్పుకున్న పర్సన్ ఆయన. సో ఆయన ఆ రోజు ఒప్పుకోకపోతే నేను ఇక్కడ ఉండను. సో మీడియాలో కూడా కొంతమంది హెల్ప్ చేయడం వచ్చిన తర్వాత. సో అట్లా ఫ్యామిలీ స్టార్ అయితే మాత్రం 100% మా తాతయ్య. థ్యాంక్ యూ. అండ్ మధు, పిఆర్ఓ మధు. సో మధు స్టోరీ నాకు తెలుసు. సో మధు ఎక్కడికి వెళ్ళి జర్నీ స్టార్ట్ చేశాడు ఏంటి అనేది నాకు తెలుసు. వాళ్ళ ఫాదర్ థియేటర్లో బుకింగ్ క్లర్క్, తర్వాత మధు, నేను చెప్పే కంటే మధు చెప్తేనే బాగుంటుంది. సో మధు జర్నీ ఒక నా లైఫ్ నేను ఎలా చూసానో, పరశురామ్ లైఫ్ ఎలా చూసాడో, నేను దగ్గర నుంచి చూసింది మధు లైఫ్ గురించి నాకు తెలుసు. మధు, నీ లైఫ్ కానీ నీకు ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ ఎవరు మీ ఇంట్లో? అంటే యాక్చువల్గా ఫ్యామిలీ స్టార్ అంటే మా ఫాదరే సార్. ఎందుకు అంటే నాకు జన్మనిచ్చి, అంటే నాకు చిన్నప్పటి నుంచి ఫాదర్ బుకింగ్ క్లర్క్ అయ్యేసరికి ఈరోజు నేను సినిమా ఇండస్ట్రీలో ఉండడానికి కారణం ఆయనే కావచ్చు. ఆయన చిన్నప్పుడు నేను సెలవులు వచ్చినప్పుడల్లా నాన్న పక్కన కూర్చొని థియేటర్లో ఆయన టికెట్స్ ఇస్తున్నప్పుడు ఆయన పక్కన ఉండేవాడిని. ఆ వాతావరణం నాకు అలవాటైపోయింది, సినిమా వాతావరణం. ఈరోజు ఇండస్ట్రీలో రావడానికి ఒక రకంగా ఆయనే కారణం. సో నా ఫాదరే నాకు మెగాస్టార్. సో నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే సార్, ఫాదర్కి బుకింగ్ క్లర్క్గా పనిచేస్తున్నప్పుడు ఒకసారి యాక్సిడెంట్ అయ్యి చెయ్యిరిగింది సార్. ఆ టైంలో నేను ఒక 7th class ఆ టైంలో ఉన్నప్పుడు ఆయన రీప్లేస్ చేయడానికి నేను సైకిల్ స్టాండ్లో పనిచేశాను. జస్ట్ ఆయన ప్లేస్లో శాలరీ రావడం కోసం సైకిల్ స్టాండ్లో పనిచేశాను. అదే థియేటర్లో ఇప్పుడు వెంకటేశ్వర థియేటర్ మిర్యాలగూడ సార్, అదే థియేటర్లో కొన్ని నేను పిఆర్ చేసిన సినిమాలు స్క్రీన్ మీద నా నేమ్ చూసుకుంటూ రిలీజ్ అవుతున్నాయి. సో వాట్ ఎవర్, అంటే నేను ఒక డైరెక్టర్ కాకపోవచ్చు, ఏం కాకపోవచ్చు, కానీ నా స్క్రీన్ మీద పిఆర్ఓ అనే పేరు ఆ వెంకటేశ్వర థియేటర్లో ఈరోజు నేను సైకిల్ స్టాండ్లో పనిచేసిన థియేటర్లో చూసుకుంటున్నాను. నాకు పరశురామ్ అన్న కూడా తెలుసు సార్. పరశురామ్ అన్న యువత సినిమా కానీ, సోలో సినిమా కానీ నేనే పిఆర్. ఈ ఇండస్ట్రీలో మాత్రం నాకు సూపర్ స్టార్ అంటే సుకుమార్ సార్. సుకుమార్ గారు, డైరెక్టర్ సుకుమార్ గారి వల్లే నేను ఈరోజు ఇండస్ట్రీలో ఒక పిఆర్గా ఉన్నాను. ప్లస్ సుకుమార్ గారిని పరిచయం చేసిన దిల్ రాజు గారు పరోక్షంగా నేను ఈరోజు ఉండడానికి కారణం. 100% ఇందులో ఎటువంటి లేదు. ఇక ఈరోజు నేను ఎన్ని టెన్షన్లో ఉన్నా ఇంటిని నడిపిస్తున్న మా ఆవిడ ఒక రకంగా లేడీ సూపర్ స్టార్ సార్. మా అమ్మ, మా ఆవిడ ఇద్దరు లేడీ సూపర్ స్టార్స్. ఈ క్రెడిట్ మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ సార్. గుడ్ మధు. అండ్ ఇప్పుడు పరశురామ్ అడుగుతాడు, 2-3. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీకి సంబంధించి మీడియా మిత్రులు కానీ మిమ్మల్ని అందరినీ కలవడం ఇదే ఫస్ట్ టైం నేను, లైక్ అంటే వర్క్ పెండింగ్ ఉండడం వల్ల. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఈ ఫ్యామిలీ స్టార్ అనే ఫిల్ము ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ ఎమోషన్, లైక్ వాట్ ఎవర్ మై పర్సనల్ లైఫ్ కానీ, లైక్ నేను చూస్తున్న మా చుట్టూ సర్కమస్టెన్సెస్ కానీ. సో బేసిక్ ఏంటంటే మనం టోటల్గా ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది అయినా, మన కజిన్స్ కానీ, మన చిన్నతాత పెద్దతాత పిల్లలు కానీ, లేదంటే మన సర్కిల్లో లైక్ అంటే ప్రతి జనరేషన్కి ఒక స్టార్ పుడతాడు. సో వాడు వచ్చినాక లైక్ ఆ ఫ్యామిలీ స్టాండర్డ్స్ కానీ, ఆ స్థితిగతులు కానీ మారుతూ ఉంటాయి. సో బట్ వాళ్ళైతే ఏ గుర్తింపు కోరుకోరు. లైక్ దే విల్ ఫీల్ లైక్ యా వీఆర్ డూయింగ్ టు అవర్ ఫ్యామిలీ కదా అని, లైక్ అలా ఉంటుంది అనమాట. సో అలాంటి వాళ్ళందరి కోసం ట్రిబ్యూట్ ఈ ఫిలిం ఇది. సో ఇందులో నన్ను నేను చూసుకున్నాను, మిమ్మల్ని మీరు చూసుకుంటారు, రేపు పొద్దున్న ఆడియన్స్ ఎవరికల్లా వాళ్ళని చూసుకుంటారు. సో
సో ఫస్ట్ టైం ఈ మీటింగ్ కాబట్టి ఇది అసందర్భం కాదో తెలియదు, బట్ ఐ వాంట్ టు టెల్ అబౌట్ ఫ్యూ వర్డ్స్ లైక్ వాట్ ఈస్ ద ఫ్యామిలీ స్టార్ అని. సో నౌ రాజేష్. హాయ్ అన్న. హాయ్ గుడ్ ఈవినింగ్. మీకు తెలుసు మీ మదర్ మీ ఫ్యామిలీ స్టార్. అవును. నాకు కూడా మా మదరే ఫ్యామిలీ స్టార్. మా ఫ్యామిలీ కోసం ఆవిడ చాలా సాక్రిఫైస్లు చేసింది. సో ఈరోజు మా ఫ్యామిలీ ఈ స్థాయిలో ఉందన్న, మా అన్నయ్య కానీ నేను కానీ ఈ స్థాయిలో ఉన్నామన్న మా అమ్మాయి కారణం. మా ఫ్యామిలీ స్టార్ మా అమ్మ. ఓకే, వెరీ గుడ్ సార్. జన్మనిచ్చింది అమ్మా నాన్న అయితే నేను ఈ రోజులు ఈ స్థాయిలో ఉండటానికి, ఇన్ని పుస్తకాలు రాయడానికి మా ఫ్యామిలీ స్టార్ మా శ్రీమతి జయలక్ష్మి. ఆవిడ సపోర్ట్ వల్లే. ఎందుకంటే జర్నలిస్టు జీవితం అంటే మార్నింగ్ ఇంట్లో ఎన్ని గంటలకు వచ్చి రాత్రి ఎప్పుడు వెళ్తామో తెలియదు. ఆదివారాలు వస్తే నేను పుస్తకాలు రాయడానికి కోసం ఊళ్ళు తిరిగేవాడిని, మ్యాటర్లు సేకరించడం కోసం, ఫోటోల కోసం రకరకాల ఊళ్ళు తిరిగాను. అంటే ఫ్యామిలీతో నేను స్పెండ్ చేసిన టైము చాలా తక్కువ అని చెప్పాలి. అయినా సరే తను మా పిల్లలిద్దరినీ తను జాగ్రత్తగా చూసి ఇంత తీసుకొచ్చినందుకు మా ఫ్యామిలీ స్టారు మా మిస్సెస్ అండి. మైక్ పాస్ అని చేయండి. ఏమో మీరు నమస్తే మాట్లాడించుకునే అవకాశం మాకు వినాయకరావు గారు ఇచ్చారు. సో వినాయకరావు గారు చెప్పినట్టు మీరు ఫ్యామిలీ స్టార్ ఆ ఫ్యామిలీలో. సో మీ మూమెంట్ చెప్పాడు. మార్నింగ్ వెళ్తే ఎప్పుడు నైట్ వస్తాడు. ప్రతి కుటుంబంలో ఉండేది, హస్బెండ్లది అదే పరిస్థితి. బట్ వైఫ్ కరెక్ట్గా చూసుకోకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవనే జరుగుతుంటుంది. కానీ జెంట్స్ బయటికి వెళ్ళి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రావటం అనేది కరెక్టే, కానీ జర్నలిస్టులు మరీ గౌరవం అండి. అసలు మాకే టైం ఇవ్వరు, అసలు మీ దగ్గరే ఎక్కువ కాలం గడుపుతూ ఉంటారు వాళ్ళు. అది చాలా బాధ అనిపిస్తుంది సమ్ టైం. ఇటు వీళ్ళకి టైమింగ్స్ ఉండవు, ఎప్పుడు వెళ్తారో ఎప్పుడు వస్తారో తెలియదు. పిల్లలను చూసుకోవటం ఇదంతా చాలా కష్టంగానే ఉంటుంది. అయినా చాలా ఇష్టంగా ఇప్పటి వరకు లాక్కొచ్చాం లైఫ్. అదే అమ్మా ఇందాక చెప్పారు 100%. నాట్ ఓన్లీ జర్నలిస్ట్, సినిమా అంటేనే అంత. షూటింగ్కి వెళ్ళాలంటే మాకు కూడా అంతే, వెళ్తే ఎప్పుడు వస్తావో తెలియదు, అవుట్డోర్ అంటే ఎప్పుడు వస్తావో తెలియదు. సో ఈ ప్రొఫెషన్ ఎంచుకోవడం మాకు ఆనందం. ఆ సక్సెస్ వచ్చినప్పుడు మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. అదే వినాయకరావు గారు చెప్పింది, మీరు ఫ్యామిలీ స్టార్ అంటే ఫ్యామిలీని మీరంతా ముందుకు తీసుకెళ్ళి అంతా చేశారు కాబట్టి వినాయకరావు గారు మీ పేరు చెప్పారు. సో థ్యాంక్ యూ. స్టార్ అని ఇప్పుడు చెప్తే కాస్త హ్యాపీగానే ఉంది, కానీ దానికి ముందు చాలా కష్టాలు ఉన్నాయి. కష్టాలు అదే అమ్మ, కష్టాలు లేనిది జీవితం ఎవరికి ఉండదు. అది కంపల్సరీ. లైఫ్ అంటేనే కష్టం, కష్టం లేకుండా 100% జరగదు. సభాముఖంగా మిమ్మల్ని కోరినా మరి చెప్పండి అమ్మా. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ అని చెప్పి మా తల్లిదండ్రులు మాకు మంచి జన్మనిచ్చారు. వాళ్ళకి అసలు ఈ సినిమా పరిశ్రమతో అసలు సంబంధం లేదు. ఇప్పుడు చెప్పాలి అంటే ఆయన నాకు స్టారు, నేను ఆయనకి స్టారు. మేమిద్దరం స్టార్లుగానే పిల్లల్ని ఇప్పటి వరకు తీసుకొచ్చాము. మా ఇంట్లో ఇంకో స్టార్ ఉన్నాడండి, మా బాబు శ్రీహర్ష. తను ఇప్పుడు యాక్టింగ్లోకి వచ్చాడు. కొంచెం అలాంటి వాళ్ళు మీరు ఎంకరేజ్ చేస్తే తను కూడా ఒక స్టార్ అవుతాడు. 100%. మేము కొత్తలను ఎంకరేజ్ చేయడానికి ఎప్పుడు ముందుంటాను, తప్పకుండా. అట్లాగేనండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మా వారు చెప్తారు వివరాలు మా బాబువి. థ్యాంక్ యూ సో మచ్ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. ఇంకో కోరమంటారా? చెప్పండి అమ్మా, మీరు కోరుతూనే ఉండండి, నేను పాస్ చేస్తూనే ఉంటాను. మీ గుడి చూడలేదండి మేము. వెంకటేశ్వర స్వామి గుడి కట్టించారంట. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అంతా కూడా అదే అంటున్నారు, మేము చూడలేదని. వాళ్ళందరి తరపున నేనే అడిగాను. ఒక మీరందరూ ఓకే అనుకుంటే ఒక డేట్ ఇప్పుడే చెప్తాను. శ్రీరామనవమి చేసుకుందాం అక్కడ. శ్రీరామనవమి April 17 వచ్చే వాళ్ళందరూ, ఎందుకంటే అకేషన్ మీరందరికీ పార్టిసిపేషన్ చేయడానికి బాగుంటుంది. నేను కూడా ఆ రోజు అక్కడే ఉంటాను కాబట్టి కలవటానికి బాగుంటుంది. ఓకేనండి. సో మధు April 17 శ్రీరామనవమి అందరం అక్కడ చేసుకుందాం. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. రమేష్. మా ఫ్యామిలీ స్టార్ మా అమ్మ అండి. ఎందుకంటే మా నాన్న పెద్ద చదువుకోలేదు, కానీ మా అమ్మ ఆ రోజులోనే 7th క్లాస్ చదివింది. మా నాన్నకు సినిమాలు అంటే ఇష్టం ఉండేది కాదు. అంటే కర్మ ఎలా ఉంటుందంటే ఆయనకు సినిమా అంటే ఇష్టం లేదు, నేను మాత్రం వచ్చి సినిమా ఫీల్డ్లో పడ్డా. ప్లస్ నేను సినిమా మీద PhD కూడా చేశాను.
అంటే మన డెస్టినీ అనేది భగవంతుడు నిర్ణయిస్తాడని నేను నమ్ముతాను. అలాగే మా ఇంట్లో ఇప్పుడు నా పర్సనల్గా నాకు 2 పిల్లలు, నా వైఫ్. నా ఇంట్లో నేనే స్టార్ అండి. అంటే అది నేను చెప్తున్నది కాదు. నా వైఫ్ని ఒకసారి బర్త్డేకి ఏదైనా స్టార్తో బయట తీసుకొచ్చి సర్ప్రైజ్ చేద్దామని అనుకున్నాను. నీ ఫేవరెట్ హీరో ఎవరే, స్టార్ ఎవరని అడిగితే తను నువ్వే నా హీరో అని చెప్పింది. సో కాబట్టి ఐఎమ్ ఫీల్ ప్రౌడ్ మై సెల్ఫ్. ఎందుకంటే భార్య మనల్ని హీరో అని చెప్పినప్పుడు కొంచెం ప్రౌడ్గానే ఉంటుంది. సుబ్బారావు గారు. హాయ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా ఇండస్ట్రీలో మేము సినిమా చూసి వచ్చిన తర్వాత ఓపెన్గా మీ సినిమా ఇలా ఉంది అని ఓపెన్గా ఏ సినిమా గురించి అని చెప్తే కొంతమంది హర్ట్ అవుతుంటారు. నేను మీ సినిమాలు బాగా లేనప్పుడు కూడా మీకు ఫోన్ చేసి చెప్పాను. ఈవెన్ ఈ సినిమా ఈచ్ అండ్ ఎవ్రీ సినిమాకి సంబంధించి సాంగ్ కానీ ట్రైలర్స్ కానీ రిలీజ్ అయినప్పుడు ఓపెన్గా నా ఒపీనియన్ చెప్పేవాడిని, మీరు యాక్సెప్ట్ చేసేవాళ్ళు. అందులో అది నిజమని కూడా చాలా సార్లు మీరు ఒప్పుకున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హెడ్స్ ఆఫ్. అంటే నేను ఇప్పుడు మీరు చెప్పినంత మాత్రాన ఎప్పుడు ఆడే సినిమా ఆగకపోదు, ఆడని సినిమాని ముందుకు తీసుకెళ్ళాం. అది ఒపీనియన్ కరెక్ట్ చెప్పినప్పుడే కరెక్షన్ జరుగుద్ది. ఓకే మనం ఏం చేస్తున్నాం, కొంతమంది అన్నా అలా ఉండాలని నేను కోరుకుంటాను. నేను రెడీగా ఉంటాను తీసుకోవడానికి. మన రాంబాబు విషయంలో ఆయన రేటింగ్ పెట్టినప్పుడు కూడా ఒక్కోసారి నేను ఫోన్ చేసి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. నువ్వు చూసింది తప్పు, ఈ సినిమా ఇలా కలెక్షన్ జరుగుద్ది చూడని చెప్పానా రాంబాబు. సో అంత ఓపెన్గా ఉంటేనే మీరు చెప్పినంత మాత్రాన సినిమా రిజల్ట్స్ మారిపోవు. మనకు అక్కడ ప్రేక్షకులకు నచ్చితేనే చూస్తారు. సో అలా మీరు ఓపెన్గా చెప్తున్నందుకు కూడా థ్యాంక్ యూ. అది కూడా ఇంపార్టెంట్ నాకు. యా అండ్ వన్ మోర్ థింగ్, మా ఫ్యామిలీ స్టార్ అంటే మా ఆవిడేనండి. యా ఎందుకనేది కూడా చెప్తాను నేను. యాక్చువల్గా తన పక్కనే ఉంది కాబట్టి మేము అడుగుతాం. నేను యా ఆఫ్ కోర్స్ అడగండి, నో ప్రాబ్లం సార్. నా కెరీర్ బిగినింగ్లో నా శాలరీ 2500. కానీ ఏ రోజు నేను ఇంట్లో ఇది లేదు అనేది ఎప్పుడూ నేను ఫేస్ చేయలేదు. అలా ఇంటికి వెళ్ళినప్పుడు ప్రతిదీ నాకు కావాల్సిందల్లా అమర్చి పెడుతుందన్నమాట. అలాగే నా పిల్లలకి ఇప్పుడు ఇందాక వినాయకరావు గారు చెప్పినట్టు మేము ఎప్పుడు ఇంట్లోంచి బయటపడతామో ఎప్పుడు ఇంటికి వెళ్తామో తెలియదు. బట్ ఆ లోటు అనేది పిల్లలకి లేకుండా తను చూసుకుందండి. సో డెఫినెట్గా మా ఫ్యామిలీలో మాత్రం తనే స్టార్. సూపర్. 2500 నుంచి జర్నీ స్టార్ట్ చేసిన సుబ్బారావు గారు ఈరోజు పిల్లలు అమెరికాలో అద్భుతంగా సెటిల్ అయ్యారు. అంటే నేను చెప్పింది ఇందాక అదే, మనం ఎక్కడో నార్మల్ లైఫ్ నుంచి మన కోరిక ఏముంటుంది, పిల్లలు పెద్ద ప్రయోజకులు కావాలి, ఇంకా ముందుకెళ్ళాలి. ప్రతి ఒక్కరి టార్గెట్ అదే. సో అలా మీ పిల్లలు ఈరోజు అక్కడ యుఎస్లో ఉండి హ్యాపీగా సెటిల్ అయినందుకు తనకు ముందు థ్యాంక్ యూ చెప్పాలి. మీరు ఫ్యామిలీ స్టార్ మీ ఆవిడ గారికి చెప్పారు కాబట్టి ఒక్కసారి ఫోన్ ఇస్తే. బృనా. But I must say, behind every successful man is the woman. Isn't it right? I've been hearing all these stories. Yeah. So lovely. Ma'am, would you like to? Ma'am, please come on. This is your moment. You must tell us, and let's celebrate him and what you have to say. Thank you.
తర్వాత నుంచి భారం నానే మోస్తాడు. సో ప్రతి ఒక్కరు ఎవరికైనా అంతే. ఆ తర్వాత మనల్ని ఒక మంచి ప్లాట్ఫామ్లో పెట్టి దానికోసం ఎంతో కష్టపడుతుంటారు. సో నా దృష్టిలో అయితే అమ్మా నాన్నలే, ఆ తర్వాత మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఫ్యామిలీ స్టార్ అనుకుంటాను. ఇక అంటే నా కెరియర్ గురించి చెప్పాలంటే నేను ఉస్మాన్ యూనివర్సిటీ పీజీ అయిపోయిన తర్వాత 2004లో ఈనాడులో చేస్తున్నప్పుడు, ఆ తర్వాత ఎంబీఏ చేస్తున్న ఆ టైంలో నాకు సినిమాలపైన ఇంట్రెస్ట్ బాగా వచ్చిన తర్వాత ఎన్టీవీలో జాయిన్ అవ్వటం, ఆ తర్వాత కొద్దిగా అటు ఎంబీఏ కంప్లీట్ చేసేసి ఏదైనా అటు వెళ్దామా లేకపోతే ఇటు సినిమాలకు వద్దామా అనుకున్న ఈ టైంలోనే అప్పుడే నాకు రాజుగారు పరిచయం, దిల్ రాజు గారు ఎన్టీవీలో ఉన్నప్పుడే. ఆయనే ఫస్ట్ అంటే వాళ్ళ ఆకాశం అంతా సినిమాకి యాడ్స్ చేయించారు, గుర్తుందా సార్? అప్పటి నుంచి రాజుగారితో పరిచయం. ఆ తర్వాత నేను ఎన్టీవీ నుంచి బయటకు వచ్చేసి రాజుగారి దగ్గర వాళ్ళ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేయడం జరిగింది. నాకు సినిమాలు అంటే ఇంట్రెస్ట్ అనమాట. నా కెరియర్ మొత్తం ఇటే తిప్పుకోవడం జరిగింది. అసిస్టెంట్ డైరెక్టర్గా కథ వినమని నన్ను ఎంత హింస పెడతాడో ఇప్పటికి కూడా. అందుకే రైటర్ బయటకు వచ్చాడు, అదే చెప్పాను. అప్పటి నుంచి ఇప్పటికి కూడా నా గోల్ ఒకటే, సో మంచి సినిమా ఆ ఫీల్డ్లోనే ఉండాలి, డైరెక్షన్ చేయాలి అనేది. ఇప్పటికి కూడా రాజుగారికి నేను కథలు చెప్తూనే ఉంటాను. ఆయన అంటే చూస్తూనే ఉంటారు నా కథలు, ఆయన కూడా తెలుసు, చాలా వరకు కూడా తెలుసు. భవిష్యత్తులో ఏమైనా వస్తే అవకాశం వస్తే మాత్రం నాకు నిజంగా నేను ఫ్యామిలీగా అప్పటి నుంచి కూడా భావించేది ఫ్యామిలీ స్టార్గా దిల్ రాజు గారిని. ఆయన ఇన్స్పిరేషన్ తీసుకుంటాను. ఎందుకంటే వాళ్ళు నాకు రాజుగారి కంటే కూడా ముందు వాళ్ళ అన్నయ్య నరసింహారెడ్డి గారు అంటే నాకు పరిచయం అనమాట. ఆయనతో ఎక్కువ జర్నీ ఉండేది. ఆయన ద్వారానే నేను రాజుగారి దగ్గర రావడం జరిగింది. అలా నా జర్నీ స్టార్ట్ అవుతున్న ఈ టైంలో ఎక్కువ ఆయనతో రాజుగారితో నా స్టోరీస్ కూడా చెప్పుకోవడం జరిగింది. ఒకవేళ నేను సక్సెస్ అయితే మాత్రం అది ఆయనకి, ఆ క్రెడిట్ మాత్రం రాజుగారికే అవుతుందండి. సో మీ ఆవిడని అడుగుదాం, నీ గురించి నువ్వు చెప్పడం కాదు తను చెప్తే బాగుంటుంది. చెప్పమ్మా, చెప్ప, పర్లేదు, ఒక వర్డ్. ఇది మన వాళ్ళ దగ్గర ఉన్న బాధ, అది మాట్లాడడానికి ముందు చెయ్యకుంటుంది. థ్యాంక్ యూ. ఫోటో అప్పుడే తీసేయండి. Okay, Chanakya has a family. He has to share a moment. Who's your family star? My family star is my mom. Why? Why? Cheppo, why? Because she makes everything whatever I want and etc. See, thank you for everything. You want to say thank you to her? Yeah, thank. Go hug her. Hug her. Arey, come on, don't be shy. Yeah, ETV Satish. మన సతీష్ ఫోటో పెట్టింది. సతీష్ మన ఫ్యామిలీ స్టార్ ఎవరైనా ఫోటో పెట్టింది అలా వైఫ్ది కాబట్టి తననే అడుగుతాను. ఖచ్చితంగా మా వారే నాకు ఫ్యామిలీ స్టార్. ఎందుకు? ఎందుకంటే నాకు చాలా సపోర్ట్ చేస్తారు, మా అమ్మ వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తారు, అందుకు ఫ్యామిలీ మ్యాన్. ఇక ఇలా ఒక సినిమా ఇండస్ట్రీ అంటే ఒక కుటుంబంలో మనందరం భావిస్తాం. ఈరోజు రాజుగారు అందరినీ పిలిచి ఒక కుటుంబం అంటే ఇది, ఒక ఫ్యామిలీ అంటే ఇలా ఉంటుంది అని ప్రతి ఒక్కరిలో ఒక ఆనందాన్ని నింపారు. అది ఫ్యామిలీ స్టార్తో ఇలా కుదరడం అనేది చాలా సంతోషంగా ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అమ్మ నాన్నని ఫ్యామిలీ స్టార్గా భావిస్తారు. అంతకంటే ముందు ఆ తర్వాత ఎంతమంది మన జీవితంలోకి వచ్చినా స్టార్గా నిలబడేది ఎవరో ఒకరే ఉంటారు. అయితే నా జీవితంలో మాత్రం ఒకటి కాదు 3 స్టార్లు ఉన్నాయని చెప్పొచ్చు. చిన్నప్పుడు అమ్మ గోరుముద్దలు తినిపిస్తూ చందమామని చూపిస్తూ చాలా స్టార్లు చూస్తారు, కానీ ఉండేది మాత్రం ఒకే చందమామ కాబట్టి అమ్మని ఎప్పుడుగా మనం స్టార్గానే భావించాలి. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత భార్యకి ఖచ్చితంగా పెళ్ళిలో అరుంధతి నక్షత్రం చూపిస్తాం, అక్కడి నుంచే మన స్టార్ అనేది మొదలవుతుంది. సో తన నుంచి మన స్టార్ హోదా ఎలా ఉంటుంది, తనతో గడిపిన క్షణాలు కావచ్చు, సో ఆ బాండింగ్ ఎలా ఉంటుంది అనేది మనని ఒక స్టార్గా నిలబెడుతుంది. సో పరస్పరం ఇద్దరిని ఒక కుటుంబంలో స్టార్ హోదా తీసుకొచ్చేది అక్కడి నుంచే, అర్థం చేసుకోవడం దగ్గర నుంచే అర్థంగా మన జీవితంలో ఒక స్టార్గా నిలబడుతుంది అనేది నా ఉద్దేశం. ఆ తర్వాత మన కెరీర్కి ఎవరైతే ఒక మైల్ రాయిగా నిలబడతారో, మన కెరీర్ని ఒక ముందుకు తీసుకెళ్తారో వాళ్ళు కూడా మన జీవితంలో ఒక స్టార్ అనుకోవచ్చు. అలాంటి స్టార్ నా జీవితంలో కూడా ఉన్నారు. తన పేరు
సారీ పేరు కూడా మర్చిపోయాను. సో అంతలా తను నన్ను ప్రభావితం చేశాడు. ఆ స్టార్ హోదాను ఈరోజు నేను జర్నలిస్ట్గా ఉన్నానంటే దానికి కారణం కూడా జగన్ అంకుల్ వల్ల నేను జర్నలిజంలోకి రావడం జరిగింది. సో ఒక ఫిలిం జర్నలిస్ట్గా ఈ హోదాలో ఉన్నాను. సో దీనికి సంబంధించి ఈ ఫ్యామిలీ స్టార్ రేపు రిలీజ్ కాబోతున్న సందర్భంగా మన జీవితంలో ఒక్కొక్కరు ఎలా స్టార్గా ఉన్నారనేది తెలియడం కోసం రాజు గారు పిలిచి మనల్ని అందరినీ ఆహ్వానించడం అనేది చాలా మంచి శుభపరిణామంగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ రాజు గారు అండ్ ఎంటైర్ ఫ్యామిలీ స్టార్ టీమ్. సో మృణాల్ గారు మీ సీతారామంలో చీరలకి మా ఆవిడ చాలా పెద్ద ఫ్యాన్. Thank you so much. I hope you like Indu as well. Come, sir. అందరికంటే ముఖ్యంగా రాజు గారికి థ్యాంక్స్ చెప్పాలి. మన ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ హెల్త్ ఇన్సిడెంట్స్కి సంబంధించి మొట్టమొదటిగా రాజు గారు స్పందించి మన కుటుంబం అందరు కూడా ఆరోగ్యంగా ఈ ఫీల్డ్లో సంతోషంగా ఉండాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే ఫిలిం ఇండస్ట్రీలో చాలా బాగుంటారు, వాళ్ళ కెరీర్లో మంచిగా ఉంటారనే ఉద్దేశంతో రాజుగారు మనందరికీ అంటే మనకు తెలుసు కానీ మన ఫ్యామిలీలకు తెలియదు కాబట్టి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ రాజుగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అండ్ రేపు 10 o'clock పీవీఆర్ సినిమాక్స్లో మీ అందరి కోసము స్పెషల్గా షో పెట్టాము, ఆల్ ఫ్యామిలీ మెంబర్స్. ఎప్పుడు వీళ్ళు లింగుమంటూ వెళ్ళిపోతారు 7 గంటల షోకి. రేపు ఎవరిని వెళ్ళనివ్వకుండా మీరు పట్టుకొని 10 o'clock అందరు ఇక్కడే చూడాలి. లేకుంటే 7 గంటలకు ఏదో రివ్యూలు రాయాలంట, మీకు అర్జెంట్ 7 గంటలకు రివ్యూలు రాకుంటే ఏమవుద్ది, మీరు రాకుంటేనే మాకు బెటర్. ఫ్యామిలీతో చూస్తే రేపు ఫ్యామిలీతో చూసి మీరు ఏదో లెక్కలేస్తే వాళ్ళు వచ్చి ఏమైంది సినిమా బాగుంది కదా అంటే అయిపోయింది, సగం మీరు అక్కడే ఆగిపోతారు. నెక్స్ట్ నుంచి నేను ఈ ట్రెండ్ ఫాలో చేస్తాను. అలాగే 10 o'clock అంటే రేపు ఇక్కడే పీవీఆర్లో అందరూ సకుటుంబంగా సినిమా చూడాలి. డెఫినెట్గా బాగుంటుంది. మిమ్మల్ని ఏదో మీ టైం కూడా వేస్ట్ చేయము. సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఒక మంచి హ్యాపీ మూడ్లో బయటకు వస్తారు ఫ్యామిలీ మెంబర్స్ అందరు. ఓం ప్రకాష్ గారు సీనియర్, ఇప్పుడు ఎప్పుడు ఎక్కడ ఉంటున్నారో తెలియట్లేదు. అంటే ముందుగా ఒక విషయం చెప్తానండి దిల్ రాజు గారి గురించి. చాలామంది నన్ను అడుగుతుంటారు, అంటే దిల్ రాజు గారు 50 సినిమాలు ఎలా తీశారు, ఇంత సక్సెస్ఫుల్గా ఇన్నేళ్ళు ఎలా కెరియర్ నడుపుతున్నారు, సాగుతున్నారు ముందుకి అని. ఎందుకంటే దిల్ రాజు గారి మహేందర్ రెడ్డి గారు కదండి, ఆయనతో పాటు ఒక సినిమా సక్సెస్ పెట్టుకుని వరంగల్ వెళ్ళినప్పుడు అక్కడ డిన్నర్ అప్పుడు చూశాను దిల్ రాజు గారిని ఫస్ట్. ఆ తర్వాత ఆయన అమృత సినిమా తీసినప్పుడు చూశాను, తర్వాత ఓన్గా దిల్ సినిమా తీసినప్పుడు చూశాను. అప్పటి నుంచి చూస్తున్నప్పుడు ఆయన జర్నీ చూస్తున్నప్పుడు అంటే సినిమాకి ఆయన సినిమా మీద ప్యాషన్ పెరిగిందో తప్పితే ఎక్కడ తగ్గలేదు. ఒకరోజు నా గురించి ఎందుకండి, అందరికి తెలిసిన స్టోరీ. మీ ఫ్యామిలీ స్టార్ ఎవరు అందరికి తెలుసు, నా స్టోరీ తెలియని వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? ఏంటంటే ఇక్కడే బొమ్మరిల్లు సినిమా రికార్డింగ్ జరుగుతున్నప్పుడు దిల్ రాజు గారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు బయటకు వచ్చి ఆ 3వ రీల్లో సౌండ్ ఏదో కొద్దిగా తక్కువ ఉంది, అది కొంచెం పెంచితే ఆ సీను ఇంకొంచెం ఎలివేట్ అవుతుంది కదా అని చెప్తున్నారు దేవిశ్రీ ప్రసాద్ గారికి. అంటే అంత కీన్గా అబ్జర్వ్ చేస్తారు కాబట్టే దిల్ రాజు గారు ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నారు, తెలుగు సినిమా ఇండస్ట్రీని శాసిస్తున్నారు. ఇక ఫ్యామిలీ స్టార్ విషయానికి వస్తే మా ఫాదర్ అండి వడ్డీ చంద్రశేఖరరావు గారు. ఆయన ఏంటంటే కుల మతాలకి అతీతంగా సమాజంలో అందరూ సమానమే, ఆర్థికంగా కానీ ఏ రకంగానే వ్యత్యాసాలు అనేది చూడకూడదు అనేటువంటి ఒక గొప్ప పాఠాన్ని నాకు ఆయన ఆచరించారు, నాకు నేర్పారు. ఆ రకంగా ఈ రోజుకి నేను ఒక్కసారి ఏదన్నా అటు ఇటు మనసు ఆలోచన అటు ఇటు వెళ్ళినప్పుడు మా ఫాదర్ని తలుచుకుని ఆయన మనకి నేర్పిన పాఠం ఏంటి, మనం అనుసరిస్తున్న మార్గం ఏమిటి అన్నది ఒకసారి పునశ్చరణ చేసుకుని మళ్ళీ నేను సరైన దారిలో నడవడానికి కారణం అవుతుంటాను. అలాగే ఈరోజు నా ఫ్యామిలీ స్టార్గా నన్ను ఏంటి అని అడిగారు, మా మిస్సెస్ కూడా చెప్తే నేను ఈరోజు సంతోషిస్తాను. యాక్చువల్ మేము తప్పు చేస్తున్నాం, మిమ్మల్ని అడిగి వాళ్ళని అడగాలి, నాకు అర్థమైంది ఇప్పుడు. సో ఫ్యామిలీ స్టార్ ఫస్ట్ అయితే అమ్మ, ఎందుకంటే నాన్నగారు డిఫెన్స్లో ఆడిటర్గా చేసేవారు, అన్ని ఊర్లు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతూ ఉంటారు. మేము 5గురం. సో ఆ 5గురిని అలా సమానంగా పైకి తీసుకొచ్చి చదివించి చేయటం అంతా అమ్మే చేసింది. సో ఆవిడతో నేను నేర్చుకుంది ఏంటంటే, రేపు నేను పెళ్ళై వెళ్ళాక నా ఫ్యామిలీ కనుక పెద్ద ఫ్యామిలీ వస్తే
ఎలా అంటే హస్బెండ్ తీసుకొచ్చిన శాలరీ తోటి ఎలా ఫ్యామిలీని గడపాలి నడపాలి అన్నీ ఆవిడతో నేర్చుకున్నాను నేను. అలాగే పెళ్ళయ్యాక కూడా వీరు జర్నలిస్ట్గా ఉంటూ చాలా తక్కువ శాలరీ తోటి స్టార్ట్ అయింది మా లైఫ్. బట్ నిదానంగా మంచిగా. సో ఆఫ్టర్ మ్యారేజ్ నా స్టార్ మా హస్బెండ్. బికాజ్ అటు అత్తగారు కానీ ఇటు తల్లిగారి సైడ్ కానీ ఏదైనా కానీ సమానంగా చూస్తారు వారు. ఏ రోజు కూడా వాళ్ళు మీ వాళ్ళు మా వాళ్ళు అనేది లేదు, అందరినీ సమానంగా చూస్తారు. సో వారు అలా చూస్తారు కాబట్టి నేను కూడా వాళ్ళని అలాగే చూస్తాను. అది ఎప్పుడైనా సరే అటు వాళ్ళు ఎలా వస్తుందో మన రియాక్షన్ కూడా అలాగే వస్తుంది. అది ప్రతి ఇంట్లో ఉండేది ఓపెన్గా చెప్పేశారు. ఏమండి మీరు మా వాళ్ళని చూడట్లేదు కాబట్టి నేను మీ వాళ్ళని చూడను, ఇవే స్టేట్మెంట్ ప్రతి ఇంట్లో. సో బోత్ సైడ్ చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వినాయకరావు గారు. సాక్షి నాగేశ్వరరావు గారి అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ స్టార్ ఎవరో చెప్తుందంట. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. చెప్పచ్చో చెప్పకూడదో తెలియదు కానీ మా ఇంట్లో ఫ్యామిలీ స్టార్ అయితే ఇప్పుడు మూవీస్ యాక్చువల్లీ. ఎందుకంటే ఆ మూవీస్ వల్లే మై ఫాదర్ బికేమ్ అ జర్నలిస్ట్ ఇన్ సాక్షి టీవీ. సో దానివల్లే వీ గాట్ ఇన్ టు గుడ్ స్కూల్స్, వీ గెటింగ్ గుడ్ ఎడ్యుకేషన్ అండ్ ఎక్సెట్రా. అండ్ ఇంకా మా నాన్న బయట ఎంత వర్క్ చేస్తున్నారో అమ్మ ఇంట్లో దానికంటే డబల్ వర్క్ చేసి షీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్. అందుకే మేము కూడా ఇంత హెల్తీగా మంచిగా ఉంటున్నాము. అమ్మా లవ్ యూ. నో షీ కేమ్. థ్యాంక్ యూ మా. ఇంత చిన్న ఏజ్లో సినిమాని చాలా పొగిడావు. ఎక్కడి నుంచి జర్నీ అనేది పొగిడినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీ నాన్న గురించి అందరికీ తెలుసు ఇక్కడ. థ్యాంక్ యూ. అప్పాజీ గారి దగ్గరికి మైక్ పంపించండి. రఘు నువ్వు పైకి రావాలి. అప్పాజీ గారు కొంచెం ఒకటి జరుగు. శివ. థ్యాంక్ యూ సార్ రాజు గారు. అప్పాజీ గారు మన్మరాలను ఎత్తుకుంటే మిమ్మల్ని మైక్ మాట్లాడనివ్వదు, ఎవరికైనా ఇచ్చి మాట్లాడండి. ముందుగా థ్యాంక్ యూ రాజు గారు. మన మీడియాలో అందరికీ తెలుసు మా ఫ్యామిలీ స్టార్ మా అబ్బాయి ధీరజ్ బాబు. ఇందాక ప్రేమ గారు చెప్పినట్టు మా ఫ్యామిలీ లివింగ్ స్టాండర్డ్స్ పెరగడానికి తను కారణం. తను కూడా మీడియాలోనే ఉన్నాడు, ఇప్పుడు బెంగళూరు క్యాంపులో ఉన్నాడు. అలాగే ఆ ఫ్యామిలీ మా అబ్బాయి ఫ్యామిలీ స్టార్ అయితే ఆ ఫ్యామిలీ స్టార్ని తీర్చిదిద్దిన ఘనత, అలాగే మా అమ్మాయి కూడా బీటెక్ చేసి ఎంబీఏ చేసి ఇప్పుడు బ్యాంకులో వర్క్ చేస్తుంది. వారిద్దరిని తీర్చిదిద్దిన ఘనత మా మిసెస్ ఉమారానికి చెందుతుంది. సో వీళ్ళిద్దరూ మా ఫ్యామిలీ స్టార్స్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ ఫ్యామిలీ స్టార్. నాగేంద్ర మాట్లాడిస్తే చాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్యామిలీ స్టార్ ఫంక్షన్ సందర్భంగా మా అందరికీ ఒక ఓపెనింగు, ఒక వే అవుట్ ఇచ్చి మాట్లాడడానికి ఈ రకమైన ఎక్స్ప్రెసివ్ ఈవినింగ్ని క్రియేట్ చేసిన దిల్రాజ్ గారికి మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఈవెంట్ అండి. దిస్ ఈజ్ మోర్ రిఫ్లెక్టివ్ ఆఫ్ టుమారోస్ సక్సెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఎగ్జాక్ట్లీ. అయితే నార్మల్గా చాలామంది స్వయం కృషితో ఎదిగిన వాళ్ళు ఉంటారు, స్వయం ప్రతిభతో ఎదిగిన వాళ్ళు ఉంటారు ఈ ప్రపంచంలో, చాలా పర్సంటేజ్ ఉన్నారు. బట్ ఇన్ మై కేస్ ఇట్ ఈస్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ మై ఫాదర్ అండ్ మదర్. వాళ్ళిద్దరూ బాగా చదివించి చిన్నప్పుడు మా చేత
అంటే దుంపల బడిలో చదివినప్పటికీ కూడా ఇంగ్లీష్లో టాప్ స్కోరింగ్ చేసి బెస్ట్ ఆఫ్ ది స్టూడెంట్ ఇన్ లాంగ్వేజెస్ అని పేరు తెచ్చుకోవడానికి, ఆ తర్వాత నాకు బ్రెడ్ అండ్ బటర్గా నిలిచిన నా లాంగ్వేజ్ ప్రొవెస్ ఏదైతే ఉందో నా లైఫ్లో, అదంతా దట్ హ్యాస్ బీన్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ మై మదర్ అండ్ ఫాదర్. మా మదర్ ఆ రోజుల్లోనే బిఏ లిటరేచర్ దోస్ డేస్ అబౌట్ 60 years బ్యాక్. అండ్ మా ఫాదర్ మిషనరీస్లో చదవడం వల్ల ఆయనకి తెలుగు మాట్లాడడం కూడా వచ్చేది కాదు. ఎప్పుడో మంగళవారం నాడు ఒకరోజు హాఫ్ నాడు ఇంటికి వచ్చేవారు, వచ్చి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ చెప్పి సరిగ్గా చెప్పకపోతే 4 కొట్టేసి వెళ్ళిపోయేవారు. దట్ వాజ్ ది ఇంటరాక్షన్ విత్ అవర్ ఫాదర్ ఇన్ అవర్ చైల్డ్హుడ్. బట్ ఇట్ లాటర్ హెల్ప్డ్ మీ సో మచ్ బై లీప్స్ అండ్ బౌండ్స్ ఇన్ మై కెరీర్. ఇప్పటి వరకు కూడా నేను తెలుగు కన్నా కూడా ఐఎమ్ మోర్ నోన్ ఫర్ మై లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించే నాకు ఎక్కువ రెప్యుటేషన్ ఇండస్ట్రీలో ఉన్నది. అండ్ ఆ వింగ్లో ఫాదరు మదరు అయితే, ఇటు పక్క నేను పెద్దవాడిని మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ అక్నాలెడ్జ్ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ మై చిల్డ్రన్. దే మేడ్ మీ ఏ స్టార్ ఇన్ అవర్ ఫ్యామిలీస్. ఎందుకంటే వాళ్ళంత బాగా చదువుకుని బెస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ ఇన్ దిస్ కంట్రీ, ఎగ్జిస్టింగ్ యూనివర్సిటీస్, బెస్ట్ యూనివర్సిటీస్లో ఇద్దరు చదువుకుని నాకు లేని పేరు నా ఫ్యామిలీలో నాకు పిల్లలు ఇద్దరు తీసుకొచ్చారు. అంటే సినిమా జర్నలిస్ట్ అనగానే మా వాళ్ళందరూ మంచి స్కాలర్స్, యూనివర్సిటీలో ప్రొఫెసర్లు గట్ట చేశారు. నేను సినిమా ఇండస్ట్రీ మీద మక్కువతో ఆంధ్రజ్యోతిలో వచ్చి జాయిన్ అయిపోయాను. బట్ ఎక్కడ కూడా నన్ను చిన్న చూపు చూడలేకుండా నా ఫ్యామిలీలో నా పిల్లలిద్దరూ నా పేరుని, నా ప్రతిష్టని బాగా నిలబెట్టారు. ఇద్దరు పెద్ద యూనివర్సిటీలో చదువుకుని నాకు పేరు తీసుకొచ్చారు. వీటన్నిటి వెనకాతల నా వైఫ్ తాలూకా సాక్రిఫైస్ మాత్రం చాలా ఉంది. ఎందుకంటే నాకు స్తోమత లేని యూనివర్సిటీల్లో నేను చదివించాను నా పిల్లలిద్దరిని. దానికి నా వైఫ్ మాత్రం చాలా స్ట్రగుల్ అయ్యి సాక్రిఫైస్ చేసింది. దానివల్లే నేను ఆ పిల్లలిద్దరిని అంత పెద్ద యూనివర్సిటీస్లో చదివించగలిగాను. వెన్ ఇట్ కమ్స్ టు ది పాయింట్ ఆఫ్ మై పర్సనల్ కెరీర్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ, ఆ రోజున 85 ఎండింగ్లో నేను మెడ్రాస్లో ఆంధ్రజ్యోతిలో జాయిన్ అయినప్పుడు జ్యోతి చిత్ర వాజ్ ది మోస్ట్ లీడింగ్ మ్యాగజైన్ దోస్ డేస్. దాంట్లో నేను రిపోర్టర్గా జాయిన్ అయినప్పుడు అతిరథ మహారథులు అందరూ ఉన్నారు మ్యాగజైన్లో ఆ రోజున. మిక్కిలినేని జగదీష్ బాబు గారు, నారాయణవరం గారు, కౌండిన్య గారు, మా కలిదిండి జయ, ఇలాంటి వాళ్ళందరూ పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. బట్ వన్ ఐకన్ మేడ్ మీ సో పాపులర్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ హిజ్ ఎఫెక్షన్స్ ఆన్ మీ ఆర్ హిజ్ అటాచ్మెంట్ విత్ మీ, నన్ను అన్ని చోట్ల నన్ను ఎక్స్పోజ్ చేసి, నాగేంద్ర బ్రహ్మాండంగా ఇంగ్లీష్ రాస్తాడు, చాలా బాగా రాస్తాడు, నాగేంద్ర బాగా చదువుకున్నవాడు అని అందరి దగ్గర నా గురించి చెప్పి నాకంటూ ఇండస్ట్రీలో ఒక ఇమేజ్ రావడానికి అతి తక్కువ కాలంలో దానికి నన్ను బ్లెస్ చేసిన మనిషి మాత్రం మెగాస్టార్ చిరంజీవిని మాత్రం ఈ సందర్భంగా నేను చెప్పి తీరాలి. ఎందుకంటే ఆయన నాకు చూపించిన ఆదరణతోనే నేను విత్ ఇన్ నో టైం ఫిల్మ్ ఇండస్ట్రీలో నాగేంద్ర కుమార్ అనే పేరు మారుమోగడానికి చిరంజీవి గారే ప్రధానమైన సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అండ్ స్ట్రెంగ్త్ ఆల్సో. దీస్ ఆర్ ఆల్ ది, నేను ఒక్కడిని తప్పితే నాకు సంబంధించిన వాళ్ళందరూ నా ఫ్యామిలీ స్టార్సే. దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్. నేను మధ్యలో వాళ్ళందరి తాలూకా లైట్ తీసుకుని నేను కూడా ఐఎమ్ ఆల్సో గ్లిటరింగ్ లైక్ ఎ స్టార్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను బాగా ఇంటర్వ్యూ చేశారు అప్పుడు పిలిచి సినిమా ఇండస్ట్రీ గురించి. అసలు మీ గురించి అడగాలని ఉంది నాకు. నేను సర్ప్రైజ్ ఏంటంటే బీటెక్ చేసి నెక్స్ట్ డే చేసిన నెక్స్ట్ డే ఇండస్ట్రీలో ల్యాండ్ అయ్యాను. ఐ డోంట్ నో ఎంతమంది ఉంటారో తెలియదు కానీ ఒక 14 years నుంచి సింగిల్ కంపెనీ M9 న్యూస్లో సింగిల్ కంపెనీలోనే వర్క్ చేస్తున్నా. నా స్టార్ ఎవరంటే వర్క్ విషయంలో వస్తే మై ఓనర్ కళ్యాణ్ గారు. ఆయన ఏంటంటే హీస్ మోర్ లైక్ మై ఫ్యామిలీ. 14 yearsలో రోజులో ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్తో కంటే ఆయనతో ఎక్కువ మాట్లాడతాం. సినిమాల గురించి అయితే ఏంటి, అదర్ కరెంట్ అఫైర్స్ గురించి అయితే ఏంటి. అండ్ ఫ్యామిలీ విషయానికి వస్తే వైఫ్. ఒక టైంలో ఒక కాంప్లెక్స్ ఉండేది. ఇప్పుడు ఇందాక సార్ అన్నట్టు ఫిల్మ్ జర్నలిస్ట్ అని చెప్పుకోవడానికి ఫ్యామిలీలో అందరూ పెద్ద ఉంటే కొంచెం కాంప్లెక్స్ ఉండేది. బట్ వైఫ్ అన్కండిషనల్గా సపోర్ట్ చేసి, అంటే షీఈ్ ఆల్సో ఏ వర్కింగ్ ఉమెన్. ఎలా అంటే 14 yearsలో ఒక సండే కానీ ఒక ఫెస్టివల్ కానీ ఆఫ్ తీసుకున్న రోజు లేదు. సో ఆ టైంలో కూడా ఎప్పుడు కంప్లైంట్ చేయకుండా ఆ టైం ఇచ్చి నన్ను ఓపికగా భరించినందుకు వైఫ్ కంపల్సరీ ఫ్యామిలీ స్టార్ అని చెప్పుకోవాలి.
అండ్ ఈరోజు ఇండస్ట్రీలో రాజు గారు ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేశారని అంటున్నారంటే ఐ షుడ్ గివ్ దట్ క్రెడిట్ టు హెర్. నా వైఫ్ తపస్వి రాలేదు. షీ డిజర్వ్స్ టు బీ ఫ్యామిలీ స్టార్ ఆఫ్ మై లైఫ్. థ్యాంక్ యూ అండి. యా క్విక్ రఘు, లేట్గా వచ్చావు కాబట్టి నీకే పనిష్మెంట్. సో రఘు, ఆల్మోస్ట్ నేను డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి, నేను అప్పటికి ఇంకా ప్రొడ్యూసర్ కూడా కాలేదు, మా టీవీలో సిటీ కేబుల్ దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను. రఘు, ఇది బిగ్ జర్నీ ఇది. ఎక్కడి నుంచో ఇప్పుడు నువ్వు అద్భుతమైన పొజిషన్లోకి వచ్చావు, మామూలుగా జర్నలిస్ట్గా అక్కడక్కడి నుంచి. సో నీ ఫీలింగ్, ఫ్యామిలీ స్టార్ నువ్వు ఇలా అవ్వడానికి ఎవరు నీకు? ప్రతి మనిషి జీవితంలో చాలా దశలు ఉంటాయి. సో నేను చాలా షార్ట్గా చెప్తాను, ఎక్కువ చెప్పలేను. యాక్చువల్గా చిన్నప్పుడు అంత స్తోమత లేకపోయినా చదివించిన తల్లిదండ్రులు, ఎంతో ప్రేమగా మాకు కావాల్సిందంత ఇచ్చి పెంచిన తల్లిదండ్రులు ఫ్యామిలీ స్టార్స్ అయితే, తర్వాత కొంచెం యవ్వన దశలోకి రాగానే టీనేజ్ వయసులో ఇక్కడ జాబ్ కోసం వచ్చే టైంలో ఫస్ట్ టైం నేను వీడియో టుడే శివ గారని, పర్వతనేని శివప్రసాద్ అని మా అన్నగారు, ఆయన బహుశా నా బ్రాటప్కి ఇవాళ నేనున్న పొజిషన్కి బహుశా ఆయన డిసిప్లైను, ఆయన వాల్యూసు, మేబీ ఆయన మమ్మల్ని ఇలా తయారు చేయడం వల్లే ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉండాలి. ఆయన నాకు ఎప్పుడు ఫ్యామిలీ స్టారే. ఆ తర్వాత నాది లవ్ మ్యారేజీ. పేరెంట్స్ సపోర్ట్ లేకపోయినా కూడా మా మిస్సెస్ మైక్రోబయాలజీ చేసి ఎంఎస్సి, నా కోసం కేవలం పిల్లల కోసం తను ఏ ఉద్యోగం చేయకుండా ఇంట్లో ఉండిపోయినా ఎప్పటికీ నా మిస్సెస్ శ్రీరేఖ ఫ్యామిలీ స్టార్. ఆ తర్వాత నన్ను ఎంతో ఇన్స్పైర్ చేసి నాకు గైడ్ చేసిన సి నరసింహారావు గారు, ఆయన ఎప్పుడు గొప్ప మనిషి, ఆయన చాలా ఇన్స్పైర్ చేశారు. అర్ధంతరంగా ఆగిపోయిన నా చదువు కానీ, నేను డిగ్రీ చేసి ఎంసీజే జర్నలిజం చేసిన, అన్నీ చేసిన ఆయన ఇన్స్పిరేషనే. ఆ తర్వాత మీడియాలో ముఖ్యంగా నిమ్మగడ్డ ప్రసాద్ గారు చాలా ఇన్స్పైర్ చేశారు. సో ఇలా ప్రతి దశలోనూ చాలామంది మనకి ఫ్యామిలీ స్టార్స్గా ఉంటారు. ఎప్పటికీ మనం చేసే పని మీద అదే పనే మనకి ఫ్యామిలీ స్టారు. మనం ఎంత డెడికేటెడ్గా పనిచేస్తామో, ఎంత నిజాయితీగా పనిచేస్తామో అదే మనం నిలబెడుతుంది. దిస్ ఈజ్ ఐ బిలీవ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రఘు. శివ, ప్రొడ్యూసర్ శివ ఇప్పుడు ఎక్కడో మామూలు జర్నలిస్ట్ నుంచి ప్రొడ్యూసర్ వరకు వచ్చాడు. ఆర్డర్స్ చూసావా? షార్ట్ అండ్ స్వీట్ అంట. నీ ఎంకమ్మ. అందరికీ నమస్కారం. నా జీవితంలో 14 ఇయర్స్కే నాన్నపోయారు. అప్పటి నుంచి నేను చెప్పను కానీ నాకు ఫస్ట్ నుంచి కూడా అమ్మల టచ్ ఉంది. మా అమ్మ అరుణ చాలా, మా ఇల్లు రాజుగారు మా నాన్న కట్టిద్దామని మొత్తం పడేసేశారు. పడేసిన తర్వాత చనిపోయాడు. మేము ఉండటానికి కూడా ఏం లేదు. ఒక టార్బాల్ పట్టు అంటారు మీకు, లారీలు కడతారు కదా, అది కట్టుకొని మా అమ్మ మమ్మల్ని పెంచింది. బాగా కష్టపడింది. హోటల్ పెట్టుకొని రోజు భోజనాలు పెట్టి 12 రూపాయలు భోజనం పెట్టి మమ్మల్ని బాగా చదివించింది. అదృష్టానికి మా ఇంట్లో మా అమ్మ తర్వాత మళ్ళీ మా అక్కకి 18 సంవత్సరాల 10 రోజులకి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. అంటే అప్పుడు ఆమె పుట్టింది ఫుడ్. ఆ తర్వాత నేను చెప్తున్న అమ్మాల గురించి, లైఫ్ అంతా కూడా ఒక ఆడవాళ్ళు నాతోనే ఉన్నారు. ఆ తర్వాత నేను హైదరాబాద్ వచ్చాను. మా మాధవక్క, మా అమ్మ నన్ను ఎలా చూసిందో మాధవక్క కూడా అలానే చూసింది. మాధవక్క అంటే ప్రభు గారి వైఫ్ అండి. నాకు వాళ్ళ పిల్లలని నేను నా సొంత చెల్లెలలాగా చూస్తున్నాను. ఆ తర్వాత అనుకోకుండా అక్కడ పనిచేయటం మానేసినాక వేరే కంపెనీలో జాబ్ వచ్చింది. నేను ఇండివిజువల్గా స్టార్ట్ అయ్యాను. అప్పుడు రాధమ్మ గారని నాకు ఒకటి, మీరు చేసే పనికి చాలా వాల్యూ ఉందని నాకు డబ్బు వాల్యూ తెప్పింది. నేను ఫోటో కెమెరాని ఎప్పుడు మర్చిపోలేదు, ఈ రోజు కూడా. అదంతా నేర్పింది వాళ్ళు పెద్ద సాఫ్ట్ సోల్ కంపెనీ ఇండియా లిమిటెడ్ అని పెద్ద కంపెనీ ఉంది, వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ. ఆ తర్వాత వాళ్ళ కజిన్ మేఘనమ్మ, ఇలా అందరూ పరిచయం అయితే ఒక్కొక్కళ్ళు వస్తున్న టైంలో నాకు వయసే తెలియలేదు. సాక్షిలో పనిచేశాను 13 సంవత్సరాలు. మా పెద్దలు 2 పెట్టారు కానీ నాకు తెలియలేదు సార్. మా ఆవిడ మ్యాథమెటిక్స్ గోల్డ్ మెడలిస్ట్ అయినా అమ్మాయి చదువుకుని అంత లెక్చరర్గా చేసే పిల్ల కూడా నా కోసం వీడు ఖాళీ దొరకదు, వీడు ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడని ఆ అమ్మాయి మొత్తం అన్నీ మానేసుకొని నా పిల్లిద్దరిని పెంచింది.
షీఈ్ మై ఫ్యామిలీ స్టార్ నో. అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్క ఆడవాళ్ళు నా లైఫ్లో ఉన్నారు. నేను అందుకే నాకు కూడా ఆడపిల్ల పుట్టాలని ఒక 1000 పేర్లు ఆడపిల్లల పేర్లు సెలెక్ట్ చేసుకొని 1000 అబద్ధాలు ఆడాను, కానీ నాకు ఆడపిల్ల పుట్టలేదు, 2 మగపిల్లలే పుట్టారు. అందుకే నా ప్రేమ ఈ ఆడవాళ్ళు అందరూ నా ఫ్యామిలీ స్టార్సే సార్. నేను వచ్చిన మొదటి రోజు 3 జతల బట్టలతో వచ్చినప్పుడు నన్ను ఎవరెవరైతే ఆదరించారో వాళ్ళందరూ నా ఫ్రెండ్స్, వీళ్ళందరూ నా దగ్గరే ఉన్నారు. నేను అందుకే ప్రతి దగ్గర కూడా మా ఫ్రెండ్ రాంబాబుని కానీ మధుని కానీ ప్రతి దగ్గర కూడా నేను గుర్తు చేసుకుంటాను. వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా నా స్టార్సే. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ కష్టాలు ఎలా ఉంటాయో మా అందరికీ తెలుసు. వీటన్నిటికి మించి ఒక సినిమా ప్రమోషన్ కోసం, ఒక సినిమా కష్టం కోసం ఇలా చేస్తున్న మీరు కూడా మాకు ఫ్యామిలీ స్టారే సార్. దేనికంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ టాస్క్. ఎంత కష్టమో ఒక చిన్న ప్రెస్ మీట్ పెడతానికి నాకు తెలుస్తుంది ఇప్పుడిప్పుడే. మీరు ఇట్లాంటి ఇన్ని ప్రమోషన్స్ చేస్తే ఒక సినిమాని నిలబెడతాం కోసం మీరు పడుతున్న కష్టం నిజంగా గ్రేట్ సార్. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. తరుణి, అక్కడ ఇచ్చేయండి అమ్మాయి. తెలుగులోనే మాట్లాడాలి. నువ్వు అన్ని అడిగేది ఇంగ్లీష్లో అడుగుతుంటావు, తెలుగులో మాట్లాడు. గ్లోబల్ లాంగ్వేజ్ సార్, అందరు యూఎస్లో కూడా చూస్తారు. అంతేనా? అంతే సార్. అంతే. నాకు ఒక్కటే ఏం అర్థమైందంటే దీంట్లో ప్రతి ఒక్కరు చాలా అంటే పిఆర్ఓలు అయ్యి సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చాలా పాలిష్డ్గా మాట్లాడుతున్నారు. ఎవరు కూడా డెప్త్లోకి వెళ్ళాల. నేను ఆనెస్ట్గా చెప్తున్నాను. అంటే ఇది ఓకే 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 ఎవరి ఒపీనియన్ వాళ్ళది తప్పు కాదు. అంటే బికాజ్ ఆఫ్ మీ జాబ్స్, మీ ప్రొఫెషన్ అది కాబట్టి. టైమా టైం కాదు, ప్రొఫెషన్. సార్ ఫస్ట్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లైఫ్లో అంటే ఫస్ట్ ఇస్ ఫ్యామిలీ, దెన్ లవ్. సో ఇదే నమ్ముతాను నేను. సో మై ఫ్యామిలీ స్టార్ ఇస్ మై గ్రాండ్ మదర్. ఎందుకంటే చిన్నప్పుడు తను నన్ను కృష్ణుడితో పరిచయం చేశారు. సో నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం సార్. సో కృష్ణుడు అంటే ఒక స్పిరిచువల్ కనెక్షన్ నాకు చిన్నప్పుడే వచ్చేసింది. మా గ్రాండ్ మదర్ ఏంటంటే హార్ట్ అండ్ మైండ్ ప్యూర్ ఉండాలి, చిన్నప్పుడే నేర్పించారు. సో అబద్ధాలు చెప్పను, అబద్ధాలు రావు బికాస్ ఆఫ్ హర్. సో మై ఫ్యామిలీ స్టార్ ఇస్ మై గ్రాండ్ మదర్ సార్. వావ్ వావ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో మీ అందరికి ముందు ఇందాక నేను చెప్పినట్టే చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఎలా ఓపెన్ అయినా, ఎలా చెప్తున్నా ఒక్కొక్కరు ఓపెన్ అయ్యారు, ఒక్కొక్కరు పాలిష్గా చెప్పారనేది నా ఉద్దేశం ఇందాక నేను చెప్పింది. సో వాట్ ఎవర్ ఇంత మీరు టైం స్పెండ్ చేసి మాతో మీ అందరిది ఒక్కొక్కరిదొక్కరు షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. లోకేష్, లోకేష్ దా. లోకేష్ అనగానే చాలా విజువల్స్ పడుతుంటాయి. అది నాది చాలా లోకేష్ అప్పటిదప్పుడు వచ్చే ఆవేశం ఎప్పుడు ఉండదు నాకు. నా గురించి నీకు తెలుసుగా. ఓకే ఓకే సార్. అయితే అందరూ అంటే ఫ్యామిలీ వైజ్ చెప్పడానికి నేను కష్టాలు లేవు, ఏం లేవు, రిచ్ ఫ్యామిలీ, అంత ఎడ్యుకేటెడ్ కాబట్టి నాకు ఏ కష్టాలు లేవు. బట్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ టుడే అంటే ద రియల్ ఫ్యామిలీ స్టార్ ఆఫ్ ఆల్ ద పీపుల్ హియర్, ఆల్ ద ఫ్యామిలీస్ ఈజ్ ఇట్ ఈస్ ప్రొడ్యూసర్స్ లైక్ దిల్ రాజు గారు. బికాస్ ఇఫ్ దిల్ రాజు గారు ఈజ్ నాట్ మేకింగ్ ఏ మూవీ, మాకు బ్రేకింగ్ న్యూస్ ట్వీట్ వేసుకోవడానికి ఉండదు, ఆర్టికల్ రాయడానికి ఉండదు. ఇఫ్ దిల్ రాజు గారు డజన్ గివ్ ఏ ఛాన్స్ టు పరశురామ్ అన్న, ఖచ్చితంగా అదొక న్యూస్ రాయలేం. వాళ్ళ సినిమా దిగిపోతే రివ్యూ రాయలేం. ఆ సినిమాలో మృణాలు పెట్టుకొని పిక్స్ పంపిస్తేనే మనం పిక్టాక్లు గ్యాలరీలు వేసుకుంటాం. అంటే లిటరల్గా మన లైఫ్స్ ఆర్ ఇంటర్వైన్డ్ విత్ ద ఫిలిమ్స్ హీ మేక్స్. అండ్ ప్రొడ్యూసర్స్ లైక్ హిమ్, దిల్ రాజు గారు కానీ అండ్ అదర్ ప్రొడ్యూసర్స్ కానీ. కాబట్టి మా అందరికీ ఫ్యామిలీ స్టార్ మీరే సార్. అండ్ యూ మేకింగ్ ఫ్యామిలీ స్టార్ ఇస్ ఎ బిగ్ థింగ్. అండ్ పర్సనల్లీ నాకు కూడా ఫ్యామిలీ స్టార్ మీరే. ఎందుకంటే మీతో వచ్చిన ఇన్సిడెంట్ లేకపోతే ఈరోజున ఇంత హైలైట్ అయ్యే ఛాన్స్ లేదు. ఇక్కడ చాలామందికి స్టేజ్ ఎక్కి మాట్లాడితే 20 ఏళ్ళు పట్టొచ్చు, కానీ నాకు ఒక 6 నెలలే పట్టింది లిటరల్లీ. దట్స్ బికాస్ ఆఫ్ ద పుష్ యూ గేవ్ మీ. అగైన్ ఐ టేక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ వే సార్, ఇన్ ఏ పాజిటివ్ స్ట్రైక్. నాకు ఎప్పుడు పాజిటివ్ కావాలి, నెగిటివ్ అంటే అసలు నాకు నచ్చదు. అప్పుడప్పుడు అంటే సమ్టైమ్స్ టు నో ద వాల్యూ ఆఫ్ పాజిటివ్ ఆల్సో వీ నీడ్ టు సీ ఎ బిట్ ఆఫ్ నెగిటివిటీ సార్. అయ్యే కష్టాలు ఇందాటి నుంచి మీరు చెప్తున్నవి. సో ఎప్పుడన్నా మేము రాసే రాతలు కానీ కొన్ని రివ్యూలు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు మీ క్రియేటివ్ స్పియర్ నుంచి. అట్ ద సేమ్ టైం ఒక నిమిషం ఇక్కడ ఆపుతాను. రివ్యూల గురించి నేను ఎప్పుడు కామెంట్ చేయను. రివ్యూలు అనేది మీ ఒపీనియన్, అది. సో మీ రేటింగు రివ్యూలు రాసేది మీరు చూసి మీ అభిప్రాయం, అది మీ పాయింట్ ఆఫ్ వ్యూ. సో అది ప్రేక్షకులు ఏకీభవించినప్పుడు, సినిమా నచ్చినప్పుడు ప్రేక్షకులు రిజెక్టే చేస్తారు.
మనం అద్భుతంగా రాసిన ప్రేక్షకులు చూడని సినిమాలు ఎన్నో ఉన్నాయి. రేటింగ్ 4 రేటింగ్ ఇచ్చిన సినిమాలు కూడా కలెక్షన్స్ రాలే. సో నేను అది ఎప్పుడు దాని సైడ్ పర్సనల్గా డ్రైవ్ చేసినప్పుడు నాకు బాధేసి నేను రియాక్ట్ అవుతుంది తప్పితే వేరే ఎప్పుడు నేను అసలు పట్టించుకోను. డన్ సార్, బట్ అదంతా లైక్ ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద ఫ్యామిలీ. అంటే ఒక తండ్రి ఒక కొడుకు మధ్య చాలా గొడవలు జరుగుతాయి. అట్లా మీకు మాకు యూ బీయింగ్ ద ఫాదర్ ఆఫ్ ద కరెంట్ జనరేషన్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, ద ఫ్యామిలీ స్టార్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ, మేమందరం ఫ్యామిలీ స్టార్స్ ఆఫ్ మీడియా. సో సమ్ టైమ్స్ లిటిల్ ఫ్రిక్షన్ విల్ బి దేర్, బట్ స్టిల్ వీ ఆర్ ఆల్వేస్ ఏ ఫ్యామిలీ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ గైస్. యా అంతేగా ఇంకేని ఫొటోస్ లేట్ అవుతుంది, ఆల్రెడీ 10 అవుతుంది. దయచేసి ఎవరన్నా ఉన్నారా? సో ఎవరన్నా ప్రోగ్రామ్ ఫొటోస్ మీరిద్దరు సినిమా గురించి ఒక 2 minutes మాట్లాడేసా. So, I heard all your stories, and it is so overwhelming to hear such heartwarming stories. And tomorrow, when you will watch the film, you will see your Amma, your Nana in Govardhan or Bama, and that's what makes the movie so relatable. I wish, sir, I had this conversation with you all before, which we could implement in the film as well. But having said that, thank you for making time, and tomorrow is a special day. We worked really hard on this film. Till today it was ours, kal ye aapki ho jayegi. So thank you one more time. And Parshuram sir, I can't thank you enough for giving me Indu. It takes one family star to make family star. Every time he would explain me a scene, a screenplay, or any moment from the film, for me it became so easy because he was the one who literally connected those dots. I could remember my father, I could remember my grandma. So thank you so much. Dilraju sir, like everybody said, you are an inspiration to this generation. The amount of movies you're making, the kind of films you're making, we learn so much out of it. So thank you. And Parshuram sir, this moment we really want to know as to why you made Family Star and why you named Family Star, gave this title. అందరికీ నమస్కారం అండి. ఇట్స్ ఆల్రెడీ లేట్ అయింది. మళ్ళీ ఒకసారి కలిసినప్పుడు నేను అన్నీ క్లియర్గా అందరం కలిసి మాట్లాడతాను. సో రేపు రిలీజ్ అవబోయే ఫ్యామిలీ స్టార్ మూవీ డెఫినెట్గా మన ఫ్యామిలీ ఏదైతే ఉందో ఫిల్మ్ సంబంధించినది, మనందరం ఒక ఫ్యామిలీ లాగా. సో మనందరినీ డెఫినెట్గా గర్వం పొందుతాం. డెఫినెట్గా ఈ సినిమా చూసి చాలా రోజుల తర్వాత ఒక అద్భుతమైన సినిమా చూసాము అనే ఫీలింగ్కి నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను. డెఫినెట్గా మీరు సినిమా చూసిన తర్వాత యూ విల్ ఫీల్ మోర్ హ్యాపీ, లైక్ చాలా మంచి సినిమా చూసామని. అదైతే గ్యారంటీ అండి. ఇట్స్ ఎ వెరీ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, లైక్ వెరీ బ్యూటిఫుల్ ఎమోషన్స్. ద క్యారెక్టర్స్ గోవర్ధన్ కానీ, ఇందు కానీ, లైక్ ఇంకా ఏమేమి క్యారెక్టర్స్ ఉన్నాయో అవన్నీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రేపు ఒకసారి సినిమా చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుద్దాం మనం అందరం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్. రాజు గారు, వన్స్ అగైన్ ఒక్క నిమిషం అదే వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ మీడియా సార్. ఇంతవరకు మా 36 years ఆఫ్ మై కెరీర్లో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఈవెంట్ ఈజ్ ఆర్గనైజర్ లైక్ దిస్. సినిమా ఇండస్ట్రీలో మీడియా తోటి ఉండేటువంటి ఇంటరాక్షను, ఎందుకంటే చాలా అదర్ లాంగ్వేజ్లో మీడియా అనేటువంటి దానికి ఇండస్ట్రీకి ఉండేటువంటి రిలేషన్ చాలా ఇదిగా బ్యాడ్గా ఉంటుంది. కానీ మన ఇండస్ట్రీలో మాత్రం వీఆర్ హ్యావింగ్ ఏ వెరీ హెల్దీ రిలేషన్ విత్ వన్ అండ్ ఆల్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మేకింగ్ దిస్ ఈవినింగ్. స్పందు రా, ఫోటో తీవని, ఫోటో ఒక్క నిమిషం. మై డాటర్ వుడ్ లైక్ తొందరగా
light music, please. అందరూ ఫోటో సెషన్ అయిన తర్వాత డిన్నర్ చేసి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా ధమకు ధమాధమారి చమకు చమా చమారి సయ్యారి సరాసరి మొదలు పెట్టే సవారి. విల్ మేక్ ఇట్ లిటిల్ ఫాస్ట్. కొంచెం సెల్ఫీస్ ఆపిస్తే మన ఫోటోగ్రాఫర్స్ తీస్తున్నారు ఆల్రెడీ. తాబై ఉన్న మరి అలరగొట్టై కచేరి చిటికెను వేస్తోంది కొనుకు చెడిన కుమారి. చిటికెను వేలిస్తే చివరి వరకు షికారి. ఎన్నో పొదలెనక ఎంతో పదిలముగా ఒదిగిన పుప్పొడి నీకిప్పుడు అప్పగించా. కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా సింగారి చెయ్యందించా వేణుగంబారి సిద్ధందించా. ధమకు ధమాధమారి చమకు చమా చమారి సయ్యారి సరాసరి మొదలు పెట్టే సవారి. కస్తూరి రంగా సుబ్బి కావేరి రంగా సుబ్బి బంగారు రంగా సుబ్బి సుబ్బి పంచాని పందిరి వేసి పంచామండల ముగ్గురు పెట్టి పేరంటాలు అందా కలిసి పసుపు పంచాలే. సాహసమస్తము ఏలుకొనేలా సర్వం ఇవాళని ముందర ఉంచా. ఎగబడి దండయాత్ర చేరా. కనబడిపోతూ గెలిపిస్తాని పడుచుకలని బరిలో నిలిచే ప్రతిసారి అలసటలోనూ వదిలేకుండా ఒడిసి ఒడిసి పడదను చూడే నిన్ను కోరి. తగువుల కదా ముగిసెను కదా బిగిసిన ముడి తెగదిక పద. కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా సింగారి చెయ్యందించా వేణుగంబారి సిద్ధందించా. కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా సింగారి చెయ్యందించా వేణుగంబారి సిద్ధందించా. ఏమిటిది చెప్పి చెప్పనట్టుగా ఎంత చెప్పిందో సూచనలు ఇచ్చి ఇవ్వనట్టుగా ఎన్నెన్నిచ్చిందో హృదయాన్ని గిచ్చి గిచ్చక ప్రాణాన్ని గుచ్చి గుచ్చక చిత్రంగా చెక్కిందిదే నీకో.
చెప్పనట్టుగా ఎంత చెప్పిందో అడిగి అడగక అడుగుతున్నదే అడిగి అడగక అడుగుతున్నదే అలిగి అలగక తొలగుతున్నదే కలతని దురలు కుదుట పడనిదే కలలను దలక వెనక పడతదే కమ్ముతున్నదే మాయలా కమ్ముతున్నదే ఏమిటిది చెప్పి చెప్పనట్టుగా ఎంత చెప్పిందో సిరుల వధువుగా ఎదుట నించుందే సిరుల వధువుగా ఎదుట నించుందే విరుల ధనువుగా ఎదని వంచిందే గగనమవతలి దివిని విడిచిలా గడపకి వతల నడిచి ముగిసనే ఇంతకన్నా నా జన్మకి ఇంతకన్నా ఏమిటిది చెప్పి చెప్పనట్టుగా ఎంత చెప్పిందో సూచనలు ఇచ్చి ఇవ్వనట్టుగా ఎన్నెన్నిచ్చిందో కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా ధమకు ధమ్మా ధమ్మారి చమకు చమ్మా చమ్మారి సయ్యారి సరాసరి మొదలు పెట్టే సవారి టుముకు టుమా టుమారి చమకు చమ్మా చమ్మారి ముస్తాబై ఉన్న మరి అలరగొట్టై కచేరి చిటికెను వేస్తోంది కొనుకు చెడిన కుమారి చిటికెను వేలిస్తే చివరి వరకు షికారి ఎన్నో పొదలెనక థ్యాంక్ యూ సో మచ్ అందరూ లంచ్ డిన్నర్ చేసి వెళ్ళండి